ఎనర్జీ బూస్టర్ ఉంది. అలాగే జాయింట్ అండ్ బోన్ హెల్త్ ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి ఏమన్నాయంటే ఫిట్నెస్ అండ్ డైట్. ఇలాగా మనకి చాలా 19 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 19 కేటగిరీస్ లో ఇంపార్టెంట్ కేటగిరీ అయినటువంటి జాయింట్ అండ్ పెయిన్ గురించి మనం అండ్ బోన్ తెలుసుకుందాం. ఉంది. నెక్స్ట్ జాయింట్ అండ్ బోన్ హెల్త్ గురించి ఇంకొకటి చెప్తాను. ఓకేనా? ఫిట్నెస్ అండ్ డైట్. ఇలాగా మనకి చాలా 19 రమణ కేటగిరీస్. గారు, ఈ రమణ గారు, 19 కేటగిరీస్ లో ఎవరో సార్ కంపెనీ సార్ ఎవరో బయట మాట్లాడుతున్నారు సార్. వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు చూడండి. సార్ ఇది మనకి ఆ, ఓకే, లేదు లేదు సార్, ఎవరు లేదు అంటే విజయరాజ్ సార్ దగ్గరే. ఓకే, మీరు కంటిన్యూ సార్. ఓకే. ఈ జాయింట్ పెయిన్ గురించి ఈ రోజు మనం పరిపూర్ణంగా తెలుసుకుందాం. ఒక్కసారి కనుక మన ఈ జాయింట్ పెయిన్ గురించి తెలుసుకుంటే మళ్ళీ మీ అప్లైనర్కి మీరు అడగరండి, ఆ గ్యారంటీ నేను ఇస్తాను. సో లెట్స్ ద గేమ్ స్టార్ట్. అండ్ నౌ ద సెషన్ ఇస్ స్టార్ట్ అండి. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. అవసరమైతే నోట్స్ రాసుకోండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు alert గా ఉన్నారనుకుంటున్నాను. సో జాయింట్ పెయిన్స్ గురించి ఈరోజు స్టార్ట్ చేసే దాంట్లో సాధారణంగా ఒక మనిషికి ఎన్ని ఎముకలు ఉంటాయి అందరికీ తెలుసా? తెలీదా? సో సాధారణంగా మనిషి యొక్క శరీరంలో అందరికీ ఎముకలు ఉంటాయి కదా, ఉన్నాయా లేదా? సో ప్రతి ఒక్కరికి ఎముకలు అని ఉంటాయి. ఎందుకంటే ఎముకలు లేకపోతే మనిషి యొక్క శరీరం అనేది ఒక ఆధారం కావాలంటే లోపల స్కెల్టన్ ఉండాలి. స్కెల్టన్ అంటే ఏంటి? మనకి అస్థిపంజరం ఉండాలి. అస్థిపంజరం ఉంటేనే కదా మానవ శరీరానికి ఒక ఆకృతి వస్తుంది. సో కాబట్టి ప్రతి మనిషికి శరీరంలో ఎముకలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒక మానవ శరీరంలో ఎన్ని ఉంటాయంటే మొత్తం ఎన్ని ఉంటాయంటే ఎముకలు 206 ఎముకలు ఉంటాయి. అయితే ఈ ఎముకల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన పుర్రె, అంటే స్కల్ ఉంది కదా మనకి, ఈ స్కల్ అని మనం పుర్రె అంటాము. అలాగే ఇంకా ఎముకలు ముఖ్య స్పైన్. స్పైన్ అంటే ఏమిటి? మనకు ఉన్నటువంటి వెన్నుపూస. మూడోది రిప్స్. రిప్స్ అంటే ప్రక్కట ఎముకలు అనుకుంటాం కదా, ఈ ప్రక్కట ఎముకలు కూడా ఇవి కూడా రిప్సే. నెక్స్ట్ ఆర్మ్స్ అంటే ఏంటి? చేతులు. అండ్ లెగ్స్ అంటే కాళ్ళు. ఇవన్నీ దేనితో నిర్మితమై ఉంటాయి అంటే ఎముకలతోనే కదా ఉంటాయి. ఎక్కడ చూసిన ఎముకలోనే లేదు ఇవి. సో ఎముకలు ఉంటాయి. బోన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్. అంటే అర్థం ఏమిటంటే మన యొక్క ఎముకలు అనేవన్నీ కూడా దేనితో తయారైపోతాయి అంటే ఇవన్నీ కనెక్టివ్ టిష్యూస్ తో రీఎన్ఫోర్స్ అయి ఉంటాయి. అంతేకాకుండా ఎముకలు తయారవడానికి కావాల్సింది ఏంటంటే శరీరంలో ముఖ్యంగా కాల్షియం అనేది ఉండాలి. సో కాల్షియం ఉంటే మన ఎముకలు గట్టిగా తయారవుతాయి. కాబట్టి కాల్షియం అనేది ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో కాబట్టి మానవ శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా గట్టిగా ఉండాలన్నా బాగా ఏర్పడాలన్నా ముఖ్యంగా ఏం కావాలంటే కాల్షియం కావాలి. అండ్ స్పెషలైజ్డ్ బోన్స్. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి బోన్ యొక్క కణముల ద్వారా కూడా ఈ ఎముకలు అనేవి తయారు చేయబడతాయి. సో ఇక్కడ వరకు క్లియర్ అండి? ఓకేనా? సో అసలుకి ఈ జాయింట్స్ అనేవి ఇంట్రడక్షన్ గురించి చెప్తున్నాం. ఇది ఏమవుతుందంటే సాధారణంగా మనకి ఈ ఎముకల్లో ఇట్ ఈస్ ది ఓకే మోస్ట్ కామన్ లాంగ్ టర్మ్ డిసీజ్ లో. సో మనకు ఉన్నటువంటి దీర్ఘకాలిక నొప్పుల్లో ఏముంటాయంటే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ జాయింట్ డిసీజ్ ఎలా వస్తుంటే చాలా వరకు ఈ కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అనేవి ఎవరికి వస్తాయి సాధారణంగా చెప్పాలంటే 60 సంవత్సరాలు ఎవరైతే దాటాయో వాళ్ళందరికీ కూడా ఏమొస్తాయి? జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ జాయింట్ పెయిన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేవి సాధారణంగా 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరికీ మనకి వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. ఓకే. సో కాబట్టి ఇక్కడ అసలు జాయింట్ పెయిన్స్ ఎవరికి వస్తాయి చూడండి. వై డస్ జాయింట్ పెయిన్ అక్కర్? అసలు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి? జాయింట్ పెయిన్స్ ఆర్ ది కనెక్షన్స్ బిట్వీన్ బోన్స్. జాయింట్స్ అనేవి ఏమవుతాయంటే అసలు జాయింట్స్ అనేవి కనెక్షన్స్ అంటే ఏంటి? రెండు యొక్క ఎముకల యొక్క కలయికనే మనం జాయింట్ అని అంటాం. అవునా కదా? రెండు ఎముకల యొక్క కలయికని జాయింట్స్ అని అంటాం. కాబట్టి జాయింట్స్ ఆర్ ది కనెక్షన్స్ బిట్వీన్ బోన్స్. అంతేకాకుండా ఈ జాయింట్ వల్ల ఉపయోగం ఏంటంటే ప్రొవైడింగ్ సపోర్ట్ అండ్ మూవ్మెంట్. ఈ జాయింట్లు బాగా ఉండడం వల్లే కదా నా చేతులు కదుపుతాను, కాళ్ళు కదుపుతాను, ఇవన్నీ కూడా సపోర్ట్ గా ఉంటాయి. నాకు చలనం అనేది వస్తుంది, అంటే కదలికలు అనేది వస్తుంది. ఓకే. ఏమవుతుంటే ఒక్కోసారి వెన్ ద కార్టిలేజ్ ఇన్ ది జాయింట్స్ వేర్ డౌన్. అంటే వేర్ డౌన్ అంటే వేర్ అంటే ధరించడం, డౌన్ అంటే క్రింద. అంటే ఇక్కడ మనం ధరించిన క్రింద ధరిస్తామని కాదు. ఒక్కోసారి మనకి మెడికల్ గా వేర్ డౌన్ అంటే అరిగిపోవడము. అంటే ఏమవుతాయి మనకి ఒక్కొక్కసారి ఈ జాయింట్లోని ఈ ఎముకల మధ్యలో ఏమవుతుందంటే మృదులాస్థి అంటాం. దాన్ని తెలుగులో మృదులాస్థి అంటాం, ఇంగ్లీష్ లో కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎముకలు ఇన్ఫ్లేమ్డ్. ఇన్ఫ్లేమ్డ్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఫ్లేమ్ అంటే మంట కలిగే గణాన్ని కలిగి ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు ఎముకలు మనకు మండుతున్నట్టుగా, నొప్పిగా, వాపిగా అనిపిస్తే ఆర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ది డిసీజ్. ఒక్కోసారి మనకి రోగాల కారణంగా కూడా మనకి ఎముకలు అనేవి కొన్ని అనారోగ్యాలకు గురవుతాయి. అంతేకాకుండా ఏమవుతాయంటే ఇట్ లీడ్స్ టు పెయిన్. అలా అనారోగ్యానికి గురినప్పుడు ఏమవుతాయి మనకి సాధారణంగా
జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, నొప్పులు వస్తుంటాయి. స్టిఫ్నెస్ అంటే గట్టిగా అయిపోవడం, దృఢంగా అయిపోవడం. అంటే ఒకసారి చేతుల మూవ్మెంట్ ఉండవు, వెనక్కి వంచలేము, ముందుకు వంచలేము. లేదంటే ఒకసారి మనం బాచి పట్టేసి కింద కూర్చోలేము. ఎందుకంటే మన యొక్క కాళ్ళ ఎముకలు ఏమవుతాయంటే గట్టిగా ఉండడం వల్ల వంగలేవు త్వరగా. కాబట్టి స్టిఫ్నెస్ అంటే దృఢంగా అయిపోవడం. అలా అంతేకాకుండా రెడ్యూస్డ్ మొబిలిటీ అంటే అర్థం ఏంటి తెలుసా? రెడ్యూస్ అంటే తగ్గడము, మొబిలిటీ అంటే చలనం. అంటే ఏమవుతుంటుంది, మనకి కాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చినప్పుడు మనం ఎక్కువగా కదలం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బాగా కాళ్ళ నొప్పులు వస్తాయి, నేను 1 కిలోమీటర్ నడవగలనా? నడవలేను. ఎందుకని? కాళ్ళు నొప్పి ఎప్పుడైనా ఎక్కువ ఎవరికైనా వస్తున్నప్పుడు ఏమవుతుంటుందంటే సాధారణంగా నడక అనేది తగ్గిపోతుంది, ఎక్కువ నడవలేరు. సో దాన్నే మనం అంటే రెడ్యూస్డ్ మొబిలిటీ అంటాం. అంతేకాకుండా అసలుకి ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని కనుక చూసినట్లయితే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి హూ కెన్ ఎక్స్పీరియన్స్, ఎవరికి ఎక్స్పీరియన్స్ వస్తారు? ఎల్డర్లీ. ఎల్డర్లీ అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు, డ్యూ టు ఏజింగ్. ఎందుకని మనకు వయసు పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణంగా వయసు పెరిగే వాళ్ళకి ఏమొస్తుందంటే, ఓకే, ఏజ్ 50 ఏవో దాటిన వాళ్ళందరికీ కూడా కాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి, నడు నొప్పి వస్తుంది, ఇవన్నీ వస్తుంటాయి. దాన్నే మనం ఏం చేస్తామంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం. ఏమంటాము? ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం. ఇంకెవరికి వస్తాయి కాళ్ళ నొప్పులు అంటే? వర్కింగ్ ప్రొఫెషనల్స్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఎవరైతే తమ తమ వృత్తుల్లోని ఎక్కువసేపు నిలబడి ఉంటారో, ఎక్కువసేపు కూర్చొని ఉంటారో, ఎక్కువసేపు వంగని ఉంటారో, ఆ పనులు చేసే వాళ్ళకి కూడా నొప్పులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఉదయం నుంచి తన యొక్క డ్యూటీ అవర్స్ అంతా కూడా ఏం చేస్తాడు? నుంచొనే పని చేస్తాడు. ఎక్కడ కూర్చోడానికి చోయిలు ఏముండవు కదా తనకి రోడ్డు మీద. కాబట్టి నుంచొనే పని చేయడం వల్ల తనకి కాళ్ళ యొక్క భారం అంతా, తన శరీరం యొక్క భారం అంతా ఎక్కడ పడుతుంది? మోకాళ్ళ మీద పడుతుంది. అవునా కదా? అంతేకాదు, ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ ఉన్నారు, టీచర్ కూడా నుంచొనే చెప్తారు. లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకోండి, తన సిస్టమ్ మీద అలా కంటిన్యూస్ గా కూర్చునే ఉంటాడు, కూర్చొని సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నడుము యొక్క నొప్పి వస్తూ ఉంటుంది. అవునా కదా? అంతేకాకుండా సిస్టమ్ మీద మనం ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు మన యొక్క హెడ్ ని కిందకు వంచి ఆ కీబోర్డ్ ని చూస్తూ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మెడ దగ్గర ఉన్నటువంటి నరాలు, ఎముకలు కూడా నొప్పులు వస్తుంటాయి. సో కాబట్టి మనం చేసే వృత్తిని బట్టి కూడా మనకు నొప్పులు వస్తాయి. మరి అందరి గురించి చెప్పుకున్నాం. అరే మన ఆ, ఆ, ఇండియాకి అంటే భారతదేశానికి వెన్నెముక ఎవరు? రైతు. మరి రైతు ఏం చేస్తాడు? పొలంలో కూడా తన పని చేయాలంటే ఎక్కువసేపు ఒంగొని వరి నాటుతూ ఉంటాడు, ఒంగొని వరి కోస్తూ ఉంటాడు. కాబట్టి తనకు కూడా ఎక్కువసేపు ఉంటాడు కాబట్టి తనకి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తులను బట్టి కూడా వాళ్ళకి వచ్చేటువంటి నొప్పులు ఉన్నాయి. ఉంటారా కదా? నెక్స్ట్ రెండోది అథ్లెట్స్. మూడోది ఏంటంటే అథ్లెట్స్. అథ్లెట్స్ అంటే ఎవరంటే క్రీడాకారులు. మరి క్రీడాకారులకు కూడా వీళ్ళకి నొప్పులు ఎక్కువ వస్తాయి. అలాగా? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక క్రికెట్ లో బౌలర్ ఉన్నాడు అనుకోండి, తను ఏం చేస్తాడు ఎక్కువగా? వన్డే మ్యాచ్ లో అయితే కనుక ఒక 10 ఓవర్స్, అదే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో అయితే ఏం చేస్తాడు? మినిమం ఒక 20-30 ఓవర్స్ వేయవలసి వస్తుంది ఓవరాల్ గా. కాబట్టి ఆ బౌలింగ్ చేసినప్పుడు చెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తాడు, పరిగెడుతున్నప్పుడు ఎక్కువగా పరిగెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క జాయింట్లు ఓవర్ యూజ్ అవ్వడం వల్ల ఏమవుతాయి అంటే ఇంజురీస్ అవుతాయి. అందుకని చూడండి, క్రికెట్ లో ఆడుతుండేటప్పుడు ఏమవుతుంటే సడన్ గా పడిపోతుంటారు, లేదా పరిగెడుతున్నట్టు కాలు వెనుకుతుంటుంది. వాళ్ళకి ఇంజురీస్ అవుతాయా లేదా? గాయాలు అవుతాయి కదా? సో కాబట్టి ఈ విధంగా కూడా గాయాలు అవుతాయి. రెండోది, ఇక్కడ నాలుగో పాయింట్, ఎవరికి ఎక్కువగా నడుము నొప్పి వస్తుందట? ఉమెన్కి వస్తుంది. ఉమెన్ అంటే ఎవరు? స్త్రీలు. స్త్రీలలో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనం హై రిస్క్ డ్యూ టు ఆస్టియోపొరాసిస్. వీళ్ళకట ఆస్టియోపొరాసిస్ అనేది చాలా 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 ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు ఆడవాళ్ళకి. సాధారణంగా చెప్పాలంటే ఆస్టియోపొరోసిస్ అనేది రెండు రకాలు. ఒకటి మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది. కానీ మగవాళ్ళకి ఎంతవరకు వస్తుందంటే 100 మందిలో 30% మాత్రమే ఆస్టియోపొరోసిస్ మగవాళ్ళకి వస్తుంది. కానీ 100లో 70% ఆడవాళ్ళకి ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశం ఉంది. అసలు ఆస్టియోపొరోసిస్ అంటే ఏంటి? తెలియాలి కదా మనకి. సో ఆస్టియోపొరోసిస్ అంటే ఏం లేదండి, చాలా చాలా సింపుల్. తెలుగులో ఏమంటామంటే దీన్ని గోలు ఎముకల వ్యాధి అని అంటాం. ఏమంటాం? గోలు ఎముకల వ్యాధి అని అంటాం ఆస్టియోపొరోసిస్. ఈ ఆస్టియోపొరోసిస్ లోని ఏమవుతుందంటే ముఖ్యంగా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. హార్మోనల్ చేంజెస్ ఎలా వస్తాయి? సాధారణంగా ఆడవాళ్ళు మనం గమనించినట్లయితే 40 దాటిన తర్వాత లేదా 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళలో ఏమవుతుందంటే ఋతు చక్రం ఆగిపోతుంది. ఋతు చక్రం ఆగిపోవడం అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయిందో వాళ్ళకి వేస్ట్ బ్లడ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క శరీరంలోని యొక్క ఏమవుతుందంటే ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతాయి. అంటే గట్టిగా ఉండడం మానేసి మెత్తగా పిలిచిబారుగా అయిపోయినట్టు అయిపోతాయి. ఎప్పుడైతే పిలిచిగా అయిపోతున్నాయో వాళ్ళు కనుక పడిపోతే ఏమవుతాయంటే ఎముకలు త్వరగా ఇరిగిపోతాయి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ తెలుసా, మనము నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. సో నాన్ వెజ్ తింటున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, కోడి మాంసం ఉంటుంది కదా, కోడి మాంసంలో బాయిలర్ కోడి మాంసం తింటున్నప్పుడు చికెన్ జాయింట్లు మనం తింటామా లేదా?
తింటున్నప్పుడు ఆ చికెన్ పైన ఉన్నటువంటి అంటే మజిల్ అంతా తినేయడంతో పాటు ఆ ఎముక కూడా కరకర నమిలేస్తాం. ఎందుకని? ఎముక ఎలా ఉంటుంది? మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి తినేస్తాం. అదే మీరు ఎప్పుడైనా మేక మాంసం తిన్నప్పుడు మూలుగు తింటారా? మూలుగు తింటున్నప్పుడు ఏమవుతుంది? మూలుగును మనం ఏ కంచం మీదో లేదా టేబుల్ మీద కొట్టి అని పీల్చుతాం, అంటే మూలుగు వస్తుంది. అయిపోయిన తర్వాత మనం అదే మూలుగుని గట్టిగా నమలగలమా? నమలలేం. ఎందుకని? ఆ ఎముక ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి అంత గట్టిగా ఉండాలి అంటే దాన్నే మనం ఆ గట్టిదనాన్ని డెన్సిటీ అని అంటాం, సాంద్రత. సో అంత గట్టిగా ఉన్నది కాబట్టి మనం తినలేం. కానీ కోడి కోడి జాయింట్లు మనం తింటున్నప్పుడు ఆ ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి మనం తినగలుగుతాం. ఈ ఆడవాళ్ళలో ఏమవుతుందంటే బోలు ఎముకలు వ్యాధి అని చెప్పాను కదా, ఆస్టియోపరోసిస్. ఎముకలన్నీ కూడా మీకు తేనెపట్టు తెలుసు కదా, తేనెపట్టు ఏ విధంగా అయితే కన్నాలుగా ఉంటుందో అలాగే మన శరీరంలో మన ఎముకలు కూడా అలా కన్నాలుగా అయిపోతాయి. ఎప్పుడైతే ఎముకలు కన్నాలుగా గుల్లగా అయిపోయిందో మీరు పడ్డారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పడిపోతే గనక ముఖ్యంగా ఈ ఆస్టియోపరోసిస్ లో 3 రకాల ఎముకలు ఇరిగిపోతాయి. ఒకటి, మీరు సాధారణంగా పడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం? ముఖ్యంగా చెయ్యి అడ్డు పెడతాం, అవునంటారా కదంటారా? సో చెయ్యి అడ్డు పెడతాం కాబట్టి ముందుగా మనకి మణికట్టు ఇరిగిపోతుంది. లేదా ఎప్పుడైనా వయసు బాగా పెరిగిన వాళ్ళు, ఒక 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి వస్తుంటారు కదా, బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నప్పుడు సాధారణంగా లేదా మంచం నుంచి దిగుతున్నప్పుడు ఒళ్ళు తూలి బాత్రూమ్ లో పడిపోతారు లేదా మంచం నుంచి పడిపోతారు. సాధారణంగా అప్పుడు ఇరిగిపోయే ఎముక ఏంటో తెలుసా? తుంటి ఎముక అంటాం, దాన్నే ఇంగ్లీష్ లో హిప్ జాయింట్ అంటాం. కాబట్టి ఆ హిప్ జాయింట్ కనుక ఇరిగిపోయింది అనుకోండి, దాన్ని కంపల్సరీ మనం ఆపరేషన్ చేయించాలి, మంచి మెడిసిన్స్ వాడాలి, అప్పుడే త్వరగా రికవర్ అవుతారు. అలా కాకుండా మనం ఈ తుంటి ఎముక అంటే హిప్ జాయింట్ కనుక ఇరిగిపోయినట్లయితే మనం సరైన ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా ఆపరేషన్ చేయకపోయినా ఆ వ్యక్తి ఎక్కువ కాలం బతకలేరు. అందుకనే చూడండి, చాలా మంది ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పడిపోయారు అనుకో, వాళ్ళకి ఏమవుతుంది? ఇరిగిపోయింది. ఏమైందమ్మా అంటే, ఏమి లేదండి, రాత్రి బాత్రూమ్ నుంచి జారి పడిపోయారు, లేదా బాత్రూమ్ నుంచి వస్తూ పడిపోయారు, లేదా మంచం దిగుతూ పడిపోయారు, కాబట్టి అప్పుడు ఏమి ఇరిగిపోయింది? తుంటి ఏమి ఇరిగిపోయింది అని అంటారు. వాళ్ళకి పెద్ద వయసు వచ్చిన వాళ్ళకైతే మనం ఆపరేషన్ కూడా చేయించాము, ఎందుకంటే వాళ్ళకి కావాల్సి ఆపరేషన్ చేయించినప్పుడు తట్టుకోగల శక్తి వాళ్ళకు ఉన్నది. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే హిప్ జాయింట్ ఇరిగిపోయినప్పుడు సాధారణంగా ఆపరేషన్ కూడా చేయించడం జరగదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం వాళ్ళు ఏమవుతారంటే అలా బెడ్ మీదే చనిపోవడం జరుగుతుంది. సో దీనికి కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ చేంజ్ రావడం వల్ల మనిషి దాంట్లో మార్పు వస్తుంది. ఇంకా ఆస్టియోపరోసిస్ లో అంటే ఇందాకే చెప్పాను, ఆస్టియోపరోసిస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఆస్టియోపరోసిస్ అంటే గోలు ఎముకల వ్యాధి. దీంట్లో 3 రకాల ఎముకలు ఇరిగిపోతాయి. ఒకటోది పడిపోతున్నప్పుడు మనం చేయడ్డు పెడతాం కాబట్టి మణికట్టు ఇరిగిపోతుంది, లేదా బాత్రూమ్స్ కానీ ఏదైనా మంచం నుంచి దిగుతున్నప్పుడు కానీ సాధారణంగా పడిపోతే పెద్దవాళ్ళకి హిప్ జాయింట్ విరిగిపోతుంది, అంటే నడుము దగ్గర పెద్ద ఎముక ఉంటుంది కదా, ఆ ఎముక విరిగిపోతుంది. లేదా మనం ఒక్కోసారి నడుస్తూ ఉత్తిన తుల్లి పడిపోతుంటారు, అటువంటిప్పుడు కూడా కాళ్ళ ఎముకలు ఇరిగిపోతాయి. సో ఈ ఆస్టియోపరోసిస్ 3 రకాల ఎముకలు ఇరిగిపోతాయి. ఒకటి మణికట్టు, రెండు తుంటి ఎముకలు, మూడోది కాళ్ళ ఎముకలు. ఎందుకని? పొడవుగా కాబట్టి ఇరిగిపోతాయి. సో ఇంకోటి 5వ పాయింట్ ఏంటంటే ఓవర్ వెయిట్ వల్ల కూడా మనకి కాళ్ళ నొప్పులు వస్తాయట. ఎందుకని వస్తాయి? ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్ అని ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రా ప్రెషర్ అండ్ జాయింట్స్. మనం ఎంత బరువు ఉంటే అంత బరువు మన మోకాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే మన బరువు అంతా మోసేది ఎవరు? కాళ్ళు కాబట్టి, మోకాళ్ళ మీద నొప్పులు ఎక్కువ వస్తాయి. బరువు ఎక్కువగా పడి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సాధారణంగా కామన్లీ ఎఫెక్టెడ్ జాయింట్స్, సాధారణంగా ఈ నొప్పులు వచ్చినప్పుడు ఏ జాయింట్స్ మీద ఎక్కువ పడతాయి? సాధారణంగా మీరు అందరూ గమనించి ఉంటారు, ఫస్ట్ నీ జాయింట్స్, అవునా కదా? నీ జాయింట్స్ అంటే మోకాళ్ళ నొప్పులు. అంటే మోస్ట్ కామన్ గా దీంట్లో జరిగేది ఏంటంటే బేర్స్ బాడీ వెయిట్, ఈ మోకాళ్ళ కదా మన బరువునంతా మోస్తాయి, అదొకటి. రెండోది హిప్, అంటే మీకు చెప్పాను, హిప్ అంటే ఏముంటది? హిప్ జాయింట్ అంటే దాన్ని తుంటి ఎముక అంటాం. ఈ తుంటి ఎముక ఎక్కడ ఉంటుందంటే మనిషికి ఈ యొక్క పైన భుజం నుంచి నడుము వరకు ఉన్నటువంటి భాగము, అలాగే నడుము నుంచి పిరుదుల కింద అంటే సీట్ కింద ఉన్నటువంటి భాగం మధ్యలో మనకి జాయింట్, హిప్ జాయింట్ ఉంటుంది. మీకు ఫోటో కూడా చూపిస్తాను. ఈ హిప్ జాయింట్ ఉండడం వల్ల ఏమంటే పైన ఉన్నటువంటి నడుము, పైనుంచి కింద ఉన్నటువంటి కాళ్ళు, ఇవన్నీ కూడా సపోర్ట్ దానికే ఉంటాయి. ఆ సపోర్ట్ ఉండడం వల్ల మనం చక్కగా కదలగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, ఒంగోగలుగుతున్నాం. ఒక్కొక్కసారి ఇది ఏమవుతుందంటే ఈ హిప్ జాయింట్స్ కూడా ఆర్థరైటిస్ గురవుతాయి. ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతం. ఓకేనా? సో మనకి ఇంకా ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ అంటే షోల్డర్స్. మనకి భుజాలు నొప్పులు వస్తుంటాయి. చాలా మంది కూర్చుని పడుకొని లేచిన తర్వాత ఏం చేస్తాం? మనం భుజాలు నొప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, అవునా కదా? అంతేకాకుండా ఎల్బోస్ అంటే ఏంటి? ఈ చేతులు కూడా మనకు నొప్పులు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి అంటే ఇవి కారణం ఏంటంటే రిపిటేటివ్ మోషన్ ఇన్ ఇంజురీస్, అంటే ఎక్కువగా ఈ అవయవాలను వాడడం వల్ల మనకి ఎక్కువగా నొప్పి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే గమనించండి, మనం నిద్రపోయేటప్పుడు అయితే ఇలా చెయ్యి తలగడ ఉంటుంది, అయినప్పటికీ కూడా తలకని చేయి పెట్టి పడుకుంటాం, ఈ చెయ్యి పెట్టుకుని పడుకుంటాం, అవునా? షోల్డర్స్ నొప్పులు వస్తుంటాయి, ఎల్బోస్ నొప్పులు వస్తుంటాయి. అంతేకాదు ఇప్పుడు క్రికెట్ వేసే వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తారు? మాటిమాటికి బౌలింగ్
వేస్తూ ఉంటారు. అంటే ఈ చేతిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ ఎల్బోస్ అనేవి కూడా ఎక్కువగా అరుగుదలకు గురవుతాయి. అలాగే అరుగుదలకు గురైనప్పుడు కూడా మనకి ఏమొస్తాయి, జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకోటి అంటే ఫింగర్స్. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, చేతుల్ని ఫింగర్స్ మనం నొక్కుంటాం లేదా, ఎందుకని ఫింగర్స్ కూడా నొప్పి వస్తుంటాయి. అలాగే వృష్టి కూడా మనకి, ఈ యొక్క వృష్టి కూడా మనకి నొప్పి వస్తుంటది. కాబట్టి ఇలాంటివన్నీ నొప్పులు వస్తుంటాయి. ఈ చేతులు వేళ్ళు మనకు నొప్పులు వచ్చినప్పుడు దాన్ని ఏమంటామంటే రొమటైట్ ఆర్థరైటిస్ అంటారట. ఈ రొమటైట్ ఆర్థరైటిస్ అంటే ఏంటో చెప్తాను, అలాగే గౌట్ అంటే కూడా చెప్తాను. ఓకేనా. సో ఫర్దర్ గా ఇప్పుడు మనం అట్లన్ని గురించి చెప్పుకుందాం. చూడండి, సాధారణంగా అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అని కనుక గమనించినట్లయితే దీంట్లో ఏం చెప్తున్నారంటే నువ్వు ఉండే ఏరియాని బట్టి కూడా నీకు కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. ఎలాగా మనం ఉండే ఏరియాని బట్టి కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఎలాగ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది వరకు నేను రాజమండ్రిలో ఉంటున్నప్పుడు మురళీకొండ అనేటువంటి ఏరియాలో ఉండేవాడిని. అక్కడ ఏంటంటే కొండ ప్రాంతం. ఓకే. మేము ఎప్పుడైనా నీరు బోరింగ్ చేయించుకోవాలన్నా లేదా నీళ్లు తోడాలన్నా, నీళ్లు నూతిలో అక్కడ నీళ్లు తోడాలన్నా ఏమొచ్చిందంటే ఎక్కువగా ఏమొచ్చింది మాకు, శుద్ధ నీరు వచ్చేది. సో శుద్ధ నీరు వస్తుంటే ఏమవుతుంది, మనం తినేటువంటి త్రాగేటువంటి నీళ్ళలో శుద్ధ నీరు ఉంటే ఏమవుతాయి, ఎముకలు త్వరగా అరిగిపోతాయి. సో ఎముకలు త్వరగా గుల్లబారిపోతాయి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ఉండే ఏరియాని బట్టి, మనం ఉండేటువంటి లొకేషన్ బట్టి కూడా కాళ్ళ నొప్పి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొండ ప్రాంతాల్లో మనం నివసిస్తున్నాం అనుకోండి. సో ఎక్కడికి ఎక్కి వెళ్ళాలి, ప్రతిరోజు కొండ ఎక్కాలి, కొండ దిగాలి. అంటే అప్పుడు మన అవయవాలు ఎక్కువగా రిపీటెడ్ గా వాడుతూ ఉంటాం. కాబట్టి మనం ఉండే వాతావరణం బట్టి, అలాగే ఇంకొకటి కూడా చెప్పుకోవాలంటే మన తాత ముత్తాతలకు కానీ ఏమనగా పక్షవాతాలు, ఏదైనా నొప్పులు, కీళ్ళ వాతం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అది కూడా గమనించుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గమనించండి, మనకు నొప్పి వస్తుందంటే రెండు రకాలుగా నొప్పి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఏదైనా ఒక నొప్పి వస్తే సడన్ గా నొప్పి వస్తుంది, సడన్ గా తగ్గిపోద్ది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నిద్రలో పడుకుని లేచినప్పుడు మెడకాయ పెట్టేస్తుంది, అవునా కదా. ఆ మెడ పెట్టినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఆ నొప్పి మళ్ళీ ఎప్పుడు తగ్గిపోతుంది మనం చెప్పలేం. మళ్ళీ నిద్రలోకి పడుకుంటున్నప్పుడే తగ్గిపోతుంది, అవునా కదా. అంటే ఒకసారి మనకు నొప్పి ఎలాగొస్తుందో తెలియదు, ఎలా పోతుందో తెలియదు. ఈ నొప్పులు ఎలా ఉంటాయంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి యాక్యూట్, అంటే ఒక వారం రోజుల్లోనే, అంటే ఒక రోజు నుంచి సడన్ గా వస్తుంది, మళ్ళీ ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఇలాంటి నొప్పులు మనం ఏం చేస్తామంటే యాక్యూట్ పెయిన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళుతున్నాను అనుకోండి, బండి వెంచి పడిపోయాను. బండి వెంచి పడిపోతే నాకేమవుతాయి, చేతులకో కాళ్ళకో దెబ్బలు తగులుతాయి కదా. వీటిలే ఇలాంటి దెబ్బలు తగిలని మనం గాయం అయింది అని అంటాం, అవునా. దాన్నే మనం మెడికల్ టర్మ్ లో ఏమంటాం అంటే ఇలాంటి గాయాలు తగిలినప్పుడు ట్రోమా అంటాం. ఏమంటాము? ట్రోమా. ట్రోమా అంటే అర్థం అంటే ఏం లేదు, గాయములు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూటర్ మీద నేను వెళ్తున్నానండి, స్పీడ్ గా వెళ్తున్నాను, అనుకోకుండా కుక్క వచ్చింది. అవును, సడన్ గా బ్రేక్ కొడితే ఏం చేస్తాను, ముందుకు పడిపోతాను. సో మోకాళ్ళు కాళ్ళు చేతులు బాగా దెబ్బలు తగులుతాయి. ఇలాంటి దెబ్బలు తగలని గాయాలు అని అంటారు. అందుకనే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి, ట్రైన్ యాక్సిడెంట్, ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు, బైక్ యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్లు అవుతుంటాయి కదా. అటువంటిప్పుడు వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్తారు, మీరు ఏ హాస్పిటల్ తీసుకెళ్తారు తెలుసు మీరు? ట్రోమా కేర్ సెంటర్ తీసుకెళ్తారు. అంటే గాయాలు నయం చేసేటువంటి కేర్ సెంటర్ తీసుకెళ్తాం. అందుకని మీకు హాస్పిటల్స్ లో బయట కొన్ని కొన్ని ఉంటాయి, ఏమైనా ఉంటాయి, ట్రోమా కేర్ సెంటర్. ట్రోమా అంటే అర్థం ఏమీ లేదు, ఇంతకీ ట్రోమా అంటే గాయాలు. సో మన స్కూటర్ నుంచి పడిపోయిన దెబ్బలు లేదు కదా, దాన్నే గాయాలు అంటారు. అలాంటి గాయాలు నయం చేయడానికి కొన్ని హాస్పిటల్స్. మరి ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా వస్తాయి. ఒక్కోసారి ఏదైనా చిన్న వైరల్ ద్వారా కానీ అంటువ్యాధుల ద్వారా కానీ, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా మనకు బాడీ పెయిన్స్ వస్తాయి. కానీ అవి ఏమవుతాయంటే ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది, ప్రాబ్లం లేదు. బట్ ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఇక్కడ గౌట్ అనే పదం చూడండి, జిఓయుటి. గౌట్ అంటే ఇది క్రానిక్ కండిషన్. ఓకే, గౌట్ అంటే ఏంటంటే మనకి తెలుగులో గౌట్ ను మనకి నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్తాను. గౌట్ అంటే ఏం లేదండి, మన యొక్క బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరిగితే దాన్నే గౌట్ అని అంటాం. ఓకేనా. సో ఇంకా కొన్ని నొప్పులు ఉంది. ఇప్పుడు ఏంటి, యాక్యూట్ అంటే చెప్పుకున్నాం. యాక్యూట్ అంటే సడన్ గా వచ్చి సడన్ గా పోతుంది, ఒక వారం రోజులు లేదంటే 10 రోజుల్లో కానీ పోతుంది. బట్ క్రానిక్ కండిషన్స్ అంటే మీకు వచ్చే నొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి. అవి ఎన్ని రోజులు ఉంటాయి? 6 వారాల పైగానే. 6 వారాలు అంటే వారానికి 7 రోజులు చెప్పిన 6 ఏళ్ళు 42, అంటే నెల పైనే, నెలన్నర పైనే ఉంటాయి. ఈ నొప్పులు మనకు సాధారణంగా త్వరగా తగ్గవు. ఇలాంటి నొప్పులు మనం ఏమంటాం అంటే ఆర్థరైటిస్ అని అంటాం. ఆర్థరైటిస్ అంటే ఏమీ లేదు, పదం చూడడానికి ఈజీగానే ఉంది, కానీ అది తెలుగులో చెప్తే అందరూ భయపడతారు. ఆర్థరైటిస్ అంటే ఏంటి తెలుసా? కీళ్ల వాతవా ఏమంటాం మనం? అరే బాబో వీడికి వాత జబ్బు వచ్చిందట్రా అని అనుకుంటాం కదా. సో ఆర్థరైటిస్ అంటే కీళ్ల వాత అంటాం. దీంట్లో రెండు రకాలు చెప్పాడు మళ్ళీ. ఏం చెప్పాడు? రొమటైట్ ఆర్థరైటిస్ చెప్పాడు, ఆస్టియో ఆర్థరైటిస్ చెప్పాడు. మీకు రొమటైట్ ఆర్థరైటిస్ అంటే ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే చెప్తాను. ఈ క్రానిక్ కండిషన్ లో ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూని డిసీజ్ అంటే అర్థం ఏంటంటే తనకు తానుగా వస్తుంది. ఏమొస్తుంది? తనకు తానుగానే వ్యాధి వస్తుంది, త్వరగా తగ్గదు, చాలా కాలం ఉంటుంది. ఓకే.
చూడండి. రెండోది ఏం చెప్పండి, చెక్ ఫర్ స్వెల్లింగ్, రెడ్నెస్, వామ్. అంటే అర్థం ఏంటంటే మనకు నొప్పి వచ్చింది అనుకోండి, నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద వెళ్ళాను, పడిపోయాను, నా మోకాలికి దెబ్బ తగిలింది, లేదా నా చేయికి దెబ్బ తగిలింది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడంతా చెయ్యి అంతా దెబ్బ తగిలినప్పుడు చిన్నగా రక్తం అంతా వచ్చి తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? ఎర్రగా ఉంటుంది. అంటే మనకి చూడండి, మనకి ఇక్కడ రెడ్నెస్ ఉందా? సో మనకి గాయాలు తగిలినప్పుడు, నొప్పులు వచ్చినప్పుడు ఆ భాగం అంతా ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఇక్కడ చేయి పెట్టి చూడండి, ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పి వచ్చిన దగ్గర మీరు చేయి పెట్టుకొని చూడండి, ఇది చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? వెచ్చదనంగా ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా దెబ్బ తగిలిన వెంటనే వాపు రాదు. దెబ్బ తగిలిన తర్వాత ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మనం చూస్తే అది ఏమవుతుంది, అక్కడంతా వాచినట్టు ఉంటుంది, అవునా కదా? కాబట్టి మనకు నొప్పి వచ్చినప్పుడు 3 రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఒకటది ఏమవుతుంది, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తలపోటు వచ్చినప్పుడు చేయండి, తలపోటు వచ్చినప్పుడు తల మీద చేయి పెట్టుకుని చూడండి, చల్లగా ఉంటుందా, వెచ్చగా ఉంటుందా? వెచ్చగా ఉంటుంది. అంటే వామ్త్, వేడిగా ఉంటుంది. ఆ నొప్పి వచ్చిన చోట మీకు ఎర్రగా ఉంటుంది, స్వెల్లింగ్, అంతేకాకుండా వాపు కూడా ఉంటుంది. నెక్స్ట్ మూడో చూడండి, ఐడెంటిఫై ది ఎఫెక్టెడ్ జాయింట్స్. అసలు నొప్పులు వచ్చినప్పుడు ఏ జాయింట్లు ఎఫెక్ట్ అవుతాయంటే, సింగిల్ జాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పడిపోయాను, ఒక చెయ్యి విరిగింది అంటే ఒక ఎముక విరిగింది, అవునా? సో మీకు ఇందాక చెప్పాను, గాయం అంటే ట్రామా అని చెప్పాను. గౌట్ అంటే ఏం చెప్పాను? ఓకే, బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరగడాన్ని గౌట్ అని అంటాము. ఆ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఎముకల దగ్గరికి వెళ్ళి అది ఫామ్ అయిపోతుంది. అంటే స్ఫటిక, మీకు ఆ, స్ఫటికలు తెలుసా మీకు? స్ఫటిక అంటే అర్థం అంటే ఒక ఐస్ ముక్కలాగా, లేదా గాజు ముక్కలాగా ఉంటాయి కదా, అలాగనమాట స్ఫటికలు అని అంటాం మనం. ఈ గౌట్లు ఏమవుతుందంటే, మన శరీరంలో రక్తంలోని యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరిగినప్పుడు, ఈ రక్తం మన ఎముకల దగ్గర ప్రవహిస్తున్నప్పుడు, ఎముకల యొక్క మధ్యకి వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే ఫార్మేషన్ అయిపోయి అక్కడ స్ఫటికలుగా తయారవుతాయి. ఆ భాగాల్లో ఏమవుతుంటే వాపు వస్తుంది, నొప్పి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ జాయింట్స్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద నుంచి వెళ్తున్నాను స్కూటర్ మీద, ఈ లోపల ఎవడో కారు వచ్చి గట్టిగా గుద్దేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక జాయింట్ ఇరుగుతుందా? కాలు ఇరుగుతుంది, చేతులు ఇరుగుతాయి, లేదంటే పక్కన ఇరుగుతాయి. సో మల్టిపుల్ జాయింట్స్ ఇరిగే అవకాశం ఉంది. ఓకేనా? సో నాలుగోది ఏంటంటే, లుక్ ఫర్ ది సిమ్టమాటిక్ సిమ్టమ్స్. సాధారణంగా నొప్పులు వచ్చినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఏదో కష్టపడి మొత్తం అన్ని కూడా ఇంట్లో సున్నాలు వేస్తున్నారు, ఇంట్లో లేదా ఇల్లు మారుస్తున్నారు, మీరు ఎక్కడికైనా చేంజ్ అవుతున్నారు, అప్పుడు ఎక్కువ పనులు చేస్తాం కదా. మనం ఎక్కువ పనులు చేసినప్పుడు మన శరీరం ఏమవుతుంది, సాధారణంగా అలిసిపోతుంది, అవునా కదా? అలిసిపోయిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మనకి ఏమవుతుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. అంతేకాదు, ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు సాధారణంగా ఇంకొకటి ఏమవుతుంది, జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కువగా శరీరం అలసిపోయినప్పుడు సాధారణంగా ఏమవుతుంది, మనం ఎక్కువగా పనులు చేసినప్పుడు అలసిపోతాం. అలసిపోవడం వల్ల మనం నిద్రపోయేటప్పుడు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఈ కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా అలసిపోయినప్పుడు బాడీ పెయిన్ కూడా ఎక్కువ వచ్చినప్పుడు జ్వరం వస్తుంది, అవునంటారా కాదంటారా? కాబట్టి ఎక్కువగా శరీరం అలసినప్పుడు ఫస్ట్ ఓకే, నీరసం వస్తుంది. అంతేకాకుండా కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు మన శరీరంలో దద్దుర్లాగా వస్తాయి. నెక్స్ట్ అలసిపోయిన శరీరానికి బాడీ పెయిన్స్ వచ్చి ఏమవుతుంది, జ్వరం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మీ ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, జ్వరంగా ఉంది, మీరు తిని పడుకుంటారా, తినుకోకుండా పడుకుంటారా? సో మనం తినకుండా పడుకుంటాం. సో ఎక్కువగా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు మనం తిండి మీద కూడా ఉండదు, అరే బాబు నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నాకు కొద్దిగా రెస్ట్ కావాలి, నాకు ఫుడ్ వద్దు, గిడ్డు వద్దు, ఏం వద్దులే అని మనం ఏం చేస్తాం, ఆహారం కూడా అసలు చేస్తాం. అలా రెగ్యులర్ గా పెయిన్స్ వస్తున్నప్పుడు నువ్వు సరైన ఆహారం తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా, నువ్వు బాడీ వెయిట్ తగ్గిపోతా ఉంటావు, అవునా కదా? అవును. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, తెలియాలా వద్దా మనకి? సో ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతవ అని మనం చెప్పొచ్చు. తెలుగులోని మనం కీళ్లవాతం అనగానే అదేదో పెద్ద జబ్బు అని చాలా మంది భయపడతారు. బట్ ఇక్కడ మనం ఆర్థరైటిస్ అని క్లియర్ గా చెప్పుకోవచ్చు. చూడండి, ఈ ఆర్థరైటిస్ లో ఏమవుతుందంటే, సాధారణంగా ఆర్థరైటిస్ ఇస్ ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ జాయింట్ ఆర్ మల్టిపుల్ జాయింట్. ఈ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే, కీళ్లవాతం అనేది ఒక జాయింట్ కి లేదా మల్టిపుల్ జాయింట్స్ కి, ఎక్కువ రకాల ఎముకలకి నొప్పి వస్తుంటుంది. ఇది ఎన్ని రకాలు ఉందంటే చాలా రకాలు, దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ది ఆర్థరైటిస్. ఈ కీళ్ళవాతంలో చాలా రకాలు ఉన్నాయి. దాన్ని మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏం చెప్పొచ్చు అంటే, రొమటైట్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం. బట్ గౌట్ కూడా ఉంది, అది చెప్తాను. రొమటైట్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనం క్లియర్ గా ఇప్పుడు స్పష్టంగా చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు అసలుకి మీకు కీళ్ళవాతగా ఆర్థరైటిస్ వస్తే మీరు సిమ్టమ్స్ ఏముంటాయని చూడండి, లక్షణాలు ఏముంటాయి, నొప్పిగా ఉంటుంది, పెయిన్ అంతా ఆ జాయింట్ అంతా పెయిన్ఫుల్ గా ఉంటుంది. స్టిఫ్ అంటే ఇందా మీకు చెప్పాను, అంటే ఆ చేతులు మనం గట్టిగా ముడలేము, వెనక్కి తిప్పి పెట్టలేము, లేదు కాళ్ళు బాచిమటం వేసుకొని కుట్టలేము. మనం కింద కూర్చోవాలంటే, పద్మాసనం వేయాలంటే కాళ్ళు చేతులు రెండు గట్టిగా దగ్గరికి పెట్టుకొని మనం కూర్చోవాలి. అలా కొంతమంది కూర్చోలేరు, ఎందుకంటే ఆ జాయింట్ వెనక్కి మడత పడదు, చాలా స్టిఫ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే మనందరికీ వెస్టర్న్ లిటర్న్స్ వచ్చినాయి, అంటే వెస్టర్న్ స్టైల్ లిటర్న్స్ వచ్చినాయి. అంటే మనం కుర్చీలాగా చక్కగా దాని మీద కూర్చోగలుగుతాం. ఇదివరకు ఎలాంటి లిటర్న్స్ ఉండేవి, ఇండియన్ స్టైల్ అంటే తెలుసు కదా, కిందకి కూర్చోవాలి. మరి మీరు అలా కింద కూర్చొని లెగ్గలరా, లెగలేరు, ఎందుకంటే జాయింట్లు పట్టేస్తుంటాయి కాబట్టి, అవునా? సో స్టిఫ్ జాయింట్ అంటే
జాయింట్ దృఢంగా పట్టేయడం. స్వెల్లింగ్ అంటే అర్థం ఏంటంటే వాపులు. ఒక్కోసారి మనకి ఎక్కువగా పని చేసినప్పుడు లేదా ఎక్కువ దూరం నడిచినప్పుడు మనకి కాళ్ళని నొప్పులు వచ్చినప్పుడు ఒకసారి కాళ్ళు వాచిపోతుంటాయి మనకి, అవునా కదా. సో ఆర్థరైటిస్ లో కూడా ఏమవుతుంటే కాళ్ళు వాపులు వస్తుంటాయి. టింగ్లింగ్ అని ఉంది కదా ఇక్కడ 4వ పదం. ఈ టింగ్లింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక్కోసారి మనకి ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. జలదరి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గొంగళి పురుగుని చూడండి, చూడగానే ఏమనిపిస్తే అమ్మో అనిపిస్తుంది, అవునా. కొన్ని రకాల వస్తువులు చూస్తున్నప్పుడు మనకి ఏమవుతుంటే జంతువులు చూసినప్పుడు ఒళ్ళు జలదరిస్తూ ఉంటది. కాబట్టి టింగ్లింగ్ అంటే జలదరించడము. అలాగే నంబర్స్ అంటాం. నంబర్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? తిమ్మిర్లు. అందుకని అప్పుడప్పుడు ఒకసారి మనకి కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటూ ఉంటాయి, అవునా. ఈ ఆర్థరైటిస్ వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ మీకు సాధారణ నొప్పి వస్తుందంటే అక్కడ ఎలా ఉంటుంది? ఎర్రగానే ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సెగ్గడ్డి వేస్తుంది అనుకోండి, ఒంటి మీద సెగ్గడ్డి వేసినప్పుడు అది కాయలాగా వస్తుందా? దాన్ని మీరు ఎప్పుడైనా గమనించండి, ఎర్రగా ఉంటుంది. దాని మీద చేతి పెడితే ఏమవుతుంది? వేడిగా కూడా ఉంటుంది, బాగా నొప్పి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా గాయాలు అదే మనకి జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు జాయింట్ నొప్పిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, అది వాపు ఉంటుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది? టింగ్లింగ్ అంటే జలదరిస్తూ ఉంటాయి. అంతేకాకుండా బాగా నొప్పులు ఉండడం వల్ల మనకి ఏమవుతుంది? మనలో చలనం తగ్గిపోతుంది. అంటే రెడ్యూస్డ్ రేంజ్ ఆఫ్ ది మోషన్. మనం ఎక్కువగా కదలలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా నాకు కాళ్ళు నొప్పి ఉన్నాయి, తిరుపతి కొండ నడిచెక్కగలనా? ఎక్కలేను. ఎందుకని? నా కాళ్ళ నొప్పులున్నాయి నాకు తెలుసు, ఎక్కువగా నడవలేనని నాకు తెలుసు. కాబట్టి మన యొక్క చలనం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ జాయింట్ డిఫార్మిటీ. ఇది బాగా గుర్తుంచుకోండి. జాయింట్స్ అంటే ఎముకలు, రెండు ఎముకల యొక్క కలయికని జాయింట్. డిఫార్మిటీ అంటే అర్థం ఏంటంటే మనం ఉన్న రూపాన్ని కొలిగిపోతాం. ఎలాగంటే ఫార్మ్ అంటే ఏర్పాటు, డిఫార్మిటీ అంటే విడిపోవడం. ఎలా విడిపోతాయి అంటే అప్పుడప్పుడు మీరు చెప్తుంటారు, ఎప్పుడైనా గమనించండి. వయసులో 6 అడుగులు 6 అడుగులు పైన ఉన్నవాడు కూడా ముసలి వయసు వచ్చేటప్పటికి ఒక 50 55 సంవత్సరాల చూడకి 60 సంవత్సరాల చూడకి మీరు చూసారో లేదో చాలా మంది చూసే ఉంటారు. స్ట్రైట్ గానే ఉంటాడు, వాడు నించొని ఉంటాడు. కానీ వయసు పెరిగేటప్పటికి వాడు వంగిపోయి నడుస్తూ ఉంటాడు. ఇలా ఎందుకని? అంటే వాడికి L3 L4 L5 లోని జాయింట్లోని డిఫార్మిటీ అవుతుండగా ఆ నొప్పులు భరించాక అప్పటి వరకు దృఢంగా స్ట్రైట్ గా నించున్న వాడు కూడా మెల్లమెల్లగా ఏమవుతుంది? నడుము వంగుతూ ఉంటుంది. అందుకనే ఆడు గూనోళ్ళగా మెల్లగా ఇలాగా ఉంచుకొని నడుస్తుంటాడు, అవునా కదా. అంతేకాదు మీరు బాగా గమనించండి, పల్లెటూరులో ఎప్పుడైనా వెళ్ళండి, ఆడవాళ్ళు ఉంటారు ముసలివాళ్ళు. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు చక్కగా నిటారుగా నిల్చొని ఉంటారు. కానీ ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని మీరు చూసినట్టయితే ఇలా వంగిపోయి నడుస్తూ ఉంటారు. కిందకి ఆడవాళ్ళు కూడా చేతులు కిందకి పెట్టేసి నడుము కింద పెట్టి ఇలా నడుస్తూ ఉంటారు, అవునా. ఎందుకని? వాళ్ళలో ఎముకల్లోని అరుగుదల స్టార్ట్ అయింది. వాళ్ళకి L3 L4 జాయింట్ బాగా పెయిన్ వస్తాయి. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం ఫలితంగా ఏమవుతుందంటే అలా కిందకి వంగిపోయినట్టుగా నడుస్తారు, అవునా కదా. ఇంకా ముఖ్యంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎప్పుడైనా పల్లెటూరు వెళ్ళినప్పుడు చూడండి, కొంతమంది వయసులో సేపు కాళ్ళు రెండు స్ట్రైట్ గా ఉంటాయి. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమవుతుంటే ఆ కాళ్ళు రెండు దొడ్డి కాళ్ళు అంటారు, తెలుసా మీకు? రెండు దొడ్డి కాళ్ళు ఇలాగ నడుస్తూ ఉంటారు ముసలివాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం ఫలితంగా స్ట్రైట్ గా ఉండే కాళ్ళు రెండు ఇలాగ దొడ్డి కాళ్ళ కింద వచ్చి కాళ్ళ మధ్యలో వెడల్పు పెరిగి నడుస్తూ ఉంటారు, అవునా. దాన్నే డిఫార్మిటీ అని అంటాం. అంత పొడవున్న వాడు కూడా ఈ గూనిగా నడుస్తున్నప్పుడు ఏమవుతుంది? హైట్ తగ్గిపోయినట్టుగా కనిపిస్తాడు, ఓకేనా. లాస్ ఆఫ్ బోన్ డెన్సిటీ ఇందాకే చెప్పాం. లాస్ ఆఫ్ బోన్ డెన్సిటీలో ఏం జరుగుతుందంటే ఈ ఎముకల మధ్యలో గట్టిదనం, గుల్లదనం వచ్చేస్తుంది. గుల్లదనం రావడం ఫలితంగా ఏమవుతాయి? ఎప్పుడైనా మనం నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా ఆడుకుంటున్నప్పుడు పడిపోయినప్పుడు ఏమవుతుందంటే మన ఎముకలు త్వరగా ఇరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకని? ఎముకలలో సాంద్రత లేదు, అంటే గట్టిగా లేవు కాబట్టి, ఓకేనా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వాట్ కాసెస్ జాయింట్ పెయిన్స్? అసలు మనకి జాయింట్ పెయిన్స్ రావడానికి కారణం ఏంటి? దాంట్లో 4 రకాలు. ఒకటి ఆర్థరైటిస్ రిలేటెడ్ జాయింట్స్. అంటే ఆర్థరైటిస్ అంటే మీకు ఇప్పుడు చెప్పాను, ఏం చెప్పాను? ఆర్థరైటిస్ అంటే ఓకే, కీళ్ళవాతం. కీళ్ళవాతానికి సంబంధించి ఒకటి ఆస్టియోఆర్థరైటిస్, ఇప్పుడు మనం చెప్పుకుందాం దీని గురించి, క్లియర్ గా చెప్పుకుందాం. రెండోది రొమటైడ్ ఆర్థరైటిస్. అంటే మనకి జాయింట్ పెయిన్స్ రావడానికి కారణం 4 రకాలు. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్, రెండు రొమటైడ్ ఆర్థరైటిస్, మూడు స్పాండిలో ఆర్థరైటిస్, నాలుగు వైరల్ ఆర్థరైటిస్. అసలుకి ఇవన్నీ బాగానే ఉన్నాయి వినడానికి. ఇవేంటో మనకి ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటో తెలియాలి, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటో తెలియాలి, స్పాండిలో ఆర్థరైటిస్. సో ఇప్పుడు మనం చెప్పుకుందామా? ఇంకో 4 రకాల కారణాలు చెప్పాడు ఇక్కడ. కాజెస్ అన్రిలేటెడ్ టు ది జాయింట్. అలాగే ఇవి ఏంటంటే ఇక్కడ కొన్ని 4 రకాలు ఇచ్చాడు. ఒకటి ఫైబ్రోమాల్జియా, హెమాథ్రిసిస్, హైపోథైరాయిడిజం అని ఇచ్చాడు, అలాగే డిప్రెషన్ కూడా ఇచ్చాడు. ఈ ఓకే, ఇక్కడ చూడండి 3 రకాలు ఉన్నాయి జాయింట్ పెయిన్స్ రావడానికి. ఫస్ట్ ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్, ఇది ఎక్కువగా వస్తుంటుంది. రొమటైడ్ ఆర్థరైటిస్, ఇది కూడా మనకు తెలుసు. నెక్స్ట్ మూడోది గౌట్, ఓకేనా. ఇప్పుడు మనం వీటి గురించి క్లియర్ గా చెప్పుకుందాం, జాగ్రత్త చూడండి.
ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అర్థం ఏంటంటే మన యొక్క కీళ్ళు ఉన్నాయి కదా, ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకల మధ్య ఉన్నటువంటి మృదుల ఆస్తి, దాన్ని మనము కార్టిలేజ్ అని అంటాం. అంటే మనకి ఎముకకి మధ్యలో ఏమవుతుందంటే మెత్తగా కుషన్ లాంటి వర్క్ ఉంటుంది. ఆ కుషన్ నే మనం మెత్తగా ఉండేటువంటి గుజ్జు అంటాం కదా, తెలుసా మనం ఎముకల మధ్య గుజ్జు జరిగిపోయింది అంటాం కదా. సో ఈ గుజ్జునే మనం తెలుగులో మృదులాస్థి అంటాం, ఇంగ్లీష్ లో కార్టిలేజ్ అని అంటాం. ఈ ఎముకల మధ్య ఎప్పుడైతే గుజ్జు తగ్గిపోయిందో ఏమవుతుందంటే అప్పుడు ఎముక రాసుకుంటుంటుంది. రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కాళ్ళు నొప్పులు వస్తాయి. కాబట్టి ఎముకల మధ్యలో మనటువంటి మృదులాస్థి లేదా కార్టిలేజ్ తగ్గిపోవడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ ఎంతమందికి వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ ఏ భాగాల్లో వస్తుందో మనం తెలుసుకోవాలంటే ఆస్టియో ఆర్థరైటిస్ లో మొట్టమొదటి లక్షణాలు అంటే కీళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి. కీళ్ళు అంటే జాయింట్స్ నొప్పులు ఎక్కువ ఉంటాయి. కీళ్ళు దృఢంగా ఉంటాయి. దృఢంగా అంటే ఇందాకే చెప్పాను, స్టిఫ్ గా ఉంటాయి. ఒకసారి మనం ఏలిని మొడలేము, ఒకసారి గట్టిగా వెనక్కి అనలేము. కాలు కూడా మీరు వెనక్కి గట్టిగా లాగినా మనకి అవ్వదు. అంత ఎందుకు, ఎప్పుడైనా మీరు మంచం మీద బోర్లో పడుకొని మీ యొక్క కాళ్ళు వెనక కాల్ని మీ సీట్ వరకు లాగండి, లాగలేరు, అవునా? సో కాబట్టి దృఢంగా ఉండిపోతాయి. దృఢంగా అయిపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారా? చేస్తున్నప్పుడు మనం కిటికీ పక్కన కూర్చుంటే ఒకసారి కిటికీ తలుపు గాలి ఎక్కువ వచ్చేస్తుందో వర్షం వస్తుందని చెప్పి తలుపు వేయాలని చూస్తాం. కానీ ఆ తలుపు చాలా గట్టిగా ఉంటుంది, ఎంతోసేపు లాగిగానే రాదు. అంటే అర్థం ఏంటి, అంత గట్టిగా అయిపోయింది అక్కడ. ఇదివరకు బాగానే ఉండేది తలుపు, ఇలాగా ముందుకి వెనక్కి వచ్చేది. కానీ కొంతకాలం అయ్యేటప్పటికి అక్కడ ఉన్నటువంటి గ్రీజ్ అరిగిపోవడం వల్ల, లేదంటే అక్కడ పార్ట్స్ టైట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, తలుపు స్పీడ్గా జరగదు కదా, అంటే చాలా గట్టిగా లాగాలి, అంటే దృఢంగా. అలాగే మన ఎముకలు కూడా చాలా గట్టిగా అయిపోతాయి. త్వరగా మడచలేము, ముడవలేము, వాటితో పనులేం చేయం. అలాగే కీళ్ల మధ్యలో ఏమొస్తుందంటే వాపుని ఇంగ్లీష్ లో ఇన్ఫ్లమేషన్ అంటాం. అంతేకాకుండా నేను ఇందాక చెప్పాను, కదలిక తగ్గిపోతుంది. కదలిక తగ్గిపోవడం అంటే మోషన్, రెడ్యూస్డ్ మోషన్, అంటే మనం నడిచే విధానం కూడా ఎక్కువ నొప్పులు ఉండడం, ఎక్కువసేపు నడలేం, అవునా? సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీనివల్ల ఎక్కువగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ దేంట్లో వస్తుందో తెలుసా? మీకు మోకాళ్ళు ఉన్నాయా, నీ జాయింట్స్ ఉన్నాయా, నీ జాయింట్స్. పాదాలు ఉన్నాయా, పాదాలు. చేతి కీళ్ళు, వెన్నుముక, హిప్ కాయ అంటే వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాను కానీ అంతగా మీకు అర్థం కాదు. ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ బొమ్మ చూస్తారా మీరు? ఈ బొమ్మ జాగ్రత్తగా, ఇది మానవుని యొక్క శరీరం యొక్క ఆకారము. దీంట్లో స్కెల్టన్ ఉంది, అవునా? ఇక్కడ మెడ దగ్గర ఎర్రగా ఉందా? మెడ దగ్గర ఏమి చిన్నగా ఉంటుందా, పెద్దగా ఉంటుందా? ఎస్, ఎలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, అవునా కదా? మరి ఈ జాయింట్ చూడండి, ఈ జాయింట్ కూడా ఎముకలు చిన్న మన యొక్క భుజాల జాయింట్లు చిన్న ఉంటాయా, పెద్దవి ఉంటాయా? పెద్ద ఉంటాయి, వెరీ గుడ్. ఇక్కడ ఇది చూడండి, ఇది ఏమంటారు, దీన్ని స్పైన్ అంటాం, అంటే వెన్నెముక. ఈ వెన్నెముక కూడా చిన్నగా ఉందా, పెద్దగా ఉందా? పెద్దగా ఉంది. ఈ పక్కన చూడండి, చేతికి ఈ ఆర్మ్స్ మధ్యలో ఏమున్నాయి, ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలు కూడా చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన జాయింట్లు అన్ని కూడా గమనించినట్లయితే పెద్దగా ఉన్నాయి. హిప్ జాయింట్ అని చెప్పాను కదా, హిప్ అంటే ఇది. ఈ పై భాగానికి అంతటికి, ఈ కింద భాగం అంతటికి మధ్యలో ఉన్నటువంటి ఈ జాయింట్ ని తుంటి ఎముక అని అంటాం. ఈ తుంటి ఎముక అంటే దీన్నే మనము హిప్ జాయింట్ అన్నాడు. ఈ హిప్ జాయింట్ చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయి. అలాగే ఈ కాళ్ళ ఎముకలు చూడండి, చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయి. అంటే మీకు ఈ పాటికి ఒక ఐడియా వచ్చాడు, అంటే శరీరంలో పెద్ద ఎముకలకు వచ్చేటువంటి వ్యాధిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఏమంటాము? ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకల మధ్య ఏం తగ్గిపోతుంది, కార్టిలేజ్ తగ్గిపోతుంది, అంటే మృదులాస్థి గుజ్జు తగ్గిపోతుంది. గుజ్జు తగ్గిపోవడం ఫలితంగా మనకి కీళ్ల వస్తుంది, అంటే నొప్పులు వస్తాయి, ఎముకలకి నొప్పులు వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఈ చెయ్యి ఉంది కదా, ఈ యొక్క అరిచేతికి మనం వేడి దగ్గర ఉండేటువంటి ఎముకలు చిన్నవే. కానీ ఈ వేడి తర్వాత నుంచి ఇక్కడ నుంచి ఈ చేతి వరకు ఉండేటువంటి అరచేయి ఉంటుంది కదా, అరచేయిలో ఎముకలు వేడి కన్నా చిన్నవా, పెద్దవా? పెద్దవి. చూడండి, పెద్దవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్, మీ పాదాలు ఉన్నాయా? పాదాల యొక్క వేళ్ళు చిన్నవే, కానీ ఇక్కడ చూడండి, పాదాల దగ్గర గుర్తు ఉంటుంది కదా, ఈ గుర్తు దగ్గర ఉండే ఎముకలన్నీ కూడా ఏంటి, పెద్ద ఎముకలు. అంటే శరీరంలో, మానవుని యొక్క శరీరంలో పెద్ద ఎముకలకి వచ్చేటువంటి వ్యాధులని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇక్కడ ఎంతమందికి అర్థమైంది? శరీరంలో పెద్ద ఎముకలకి నొప్పులు వస్తే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం, అవునా కదా? ఇప్పుడు మీరు చెప్పండి, నాకు భుజాల నొప్పి వస్తుందంటే ఏ నొప్పి అనొచ్చు? ఆస్టియో. కాళ్ళు బాగా మోకాళ్ళు నొప్పి వస్తుంటే ఏ నొప్పి అనొచ్చు మనం? ఏమనొచ్చు? ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, ఓకేనా? సో వెన్నుపూస నొప్పి వస్తుందంటే ఏమనొచ్చు మనం? ఆస్టియో ఆర్థరైటిస్ రిలేటెడ్ అంటాం. ఈ బొమ్మ మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బొమ్మ హిప్ జాయింట్ అనమాట. ఇప్పుడు ఇందా మీకు చెప్పాను కదా, శరీరంలో తుంటి ఎముక అన్నాను కదా, ఈ భాగం దగ్గర ఇక్కడ చూడండి, ఈ జాయింట్ దగ్గర నీలంగా కనిపిస్తుంది కదా, అంటే మనిషి కనుక నార్మల్ గా ఉంటే ఆ నార్మల్ ఉన్నటువంటి జాయింట్ల మధ్య ఏముంటుంది, గుజ్జు ఉంటుంది అనుకున్నాం కదా, దాన్ని ఇంగ్లీష్ లో కార్టిలేజ్ అంటాం, తెలుగులో మృదులాస్థి అంటాం. అంటే ఎముకకి మధ్యలో ఏముంటుంది, గుజ్జులాడుతుంది. ఇక్కడ చూడండి, నీలంగా గుజ్జులాడుతుంది. ఇది నార్మల్ పొజిషన్.
ఇప్పుడు నాకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, ఇక్కడ ఎముక మధ్య దగ్గర గుజ్జు ఎలా ఉంది? గుజ్జు అవును తరిగిపోయింది. వేర్ డౌన్ అంటే తరిగిపోవడం, వేర్ అంటే ఏంటంటే అరిగిపోవడం, తరిగిపోవడం. ఇక్కడ జాగ్రత్తగా వచ్చాను, ఇక్కడ ఉందా మనకి ఎముక దగ్గర బ్లూ పార్ట్ ఏమైంది? అంతా తగ్గిపోయింది ఇక్కడ, అవునా? సో ఇక్కడ చూడండి, నార్మల్ గా ఉన్నటువంటి మీ యొక్క తొడక దగ్గర ఉన్నటువంటి ఎముక ఇక్కడ ఎలా ఉంది? నార్మల్ గా ఉంది. అది ఇక్కడ ఎలా ఉంది? కాస్త ఉబ్బినట్టుగా ఉంది, అవునా? ఇక్కడ చేతులు చూడండి, ఈ చేతి యొక్క వేళ్ళ దగ్గర మధ్యలో బొడుపుల కింద వచ్చినాయా? సో ఇలాంటివన్నీ కూడా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ లో ఉంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ లో మనము వెన్నుపూస కూడా పెద్ద ఎముకే కాబట్టి వంగునేటప్పుడు మనం సరిగ్గా ఏదైనా కింద బరువులు పెట్టి మనం తీస్తున్నప్పుడు సరైన పొజిషన్ పెట్టి తీయకపోతే మనకేం పట్టేస్తుంది? నడుము పట్టే అవకాశం ఉంది. ఆ నడుము పట్టేసేటప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది. నడుము దగ్గర కూడా ఇంకేం ఎలా ఉంటుంది? చిన్నగా కూడా పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి, హెల్దీని అంటే ఆరోగ్యవంతమైనటువంటి కాలు యొక్క ముడుక యొక్క ఎలా ఉంటుంది చూడండి, నీ దగ్గర ఎలా ఉంది ఇది? ఈ జాయింట్ కార్టిలేజ్ అంతా క్లియర్ గా ఉంది. ఇక్కడ అంతా కూడా చూడండి, ఈఎంకి మధ్యలోని మృదులాస్థి చక్కగా నీట్ గా ఉంది. ఎముకలన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో ఒకవేళ మీకు ఆస్టియో ఆర్థరైటిస్ వస్తే ఎముక ఎలా ఉంది? చిక్కుపోయినట్టుగా, మన గోడ మీద సున్నం పిచ్చి పిచ్చిలుగా ఎలా ఊడిపోతుంది, అవునా? గోడ పగుళ్ళు ఎలా ఉంటాయి, అలాగే ఇదంతా ఉంది. సో ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే ఎలా ఉన్నదంటే మన యొక్క బోన్ ఎక్స్పోజర్ అవుతుంది. కార్టిలేజ్ ఏరియేషన్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క ఎముకల మధ్య గుజ్జు తగ్గిపోతూ ఉంటుంది. దీని ఫలితంగా మనకి కాళ్ళు నొప్పులు వస్తాయి. జాయింట్ కి మధ్యలోని ఎప్పుడైతే ఈ జిగురు పదార్థము మెత్తని కుషన్ లాంటి వరకు ఎప్పుడైతే తగ్గిపోయిందో అది ఎముక తగిలి కరకరమని సౌండ్ రావడంతో పాటు ఎముకలు నొప్పులు వస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఒకటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే తెలుసుకున్నాం. ఏంటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే? పెద్ద ఎముకలకు వచ్చేటువంటి నొప్పుల్ని, కీళ్ళ నొప్పుల్ని ఏమంటాం? ఆస్టియో ఆర్థరైటిస్. మరి రొమటైట్ ఆర్థరైటిస్ అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా చూడండి. రొమటైట్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో మంటను కలిగించేటువంటి స్వయం ప్రతిరక్షక ఆటో ఇమ్యూని డిసీజ్ అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అంటే ఇది దానికదే వస్తుంది, రా పో వస్తుంది కానీ త్వరగా పోదు, ఎక్కువ కాలం ఉంటుంది. ఓకే, ఇది కూడా నొప్పులు వచ్చినప్పుడు మనకి ఏమవుతాయి? కీళ్ళు వాపులు ఉంటాయి, అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. వాపుని ఇన్ఫ్లమేషన్ అంటాము, స్వెల్లింగ్ అని కూడా అంటాము వాపుని. ఓకేనా? నొప్పి అంటే పెయిన్, దృఢత్వం అంటే స్టిఫ్నెస్, ఇలాంటివన్నీ ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. ఈ రొమటైట్ ఆర్థరైటిస్ కూడా మనం క్లియర్ గా చెప్తాను. ఈ రొమటైట్ ఆర్థరైటిస్ వచ్చే లక్షణాలు ఏంటంటే ఎప్పుడైనా ఆర్థరైటిస్ లో జరిగే పని ఏంటంటే వాపు ఉంటుంది. అంటే వాపు అంటే ఇన్ఫ్లమేషన్ కానీ స్వెల్లింగ్ కానీ. రెండోది నొప్పి ఉంటుంది, దీన్నే పెయిన్ అంటాం. దృఢత్వం అంటే స్టిఫ్ గా ఉంటాయి, ఇందాక మీకు చెప్పుకున్నాం. అలాగే ఈ రొమటైట్ ఆర్థరైటిస్ ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మనం ఎర్లీ మార్నింగ్ లెగిస్తామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నిద్ర నుంచి లేచాను, అలాగే పెద్దవాళ్ళు కూడా నిద్ర నుంచి లేస్తారు కదా. నిద్ర లేచిన తర్వాత వీళ్ళు మంచం మీద నుంచి దిగి స్పీడ్ గా నడవలేరు. అంటే వయసులో ఉన్న పిల్లలు 30-40 సంవత్సరాల వాళ్ళు నడిచేంత స్పీడ్ గా నడవలేరు. ఎందుకంటే మంచం నుంచి కాలు పెట్టడంతోనే వాళ్ళ మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది. కాళ్ళు అంత బలంగా పటుత్వాన్ని ఇవ్వవు. కాబట్టి లేచిన వెంటనే స్పీడ్ గా నడలేరు. అంతేకాదు, ఎంతసేపు నడలేరంటే నిద్ర లేచిన తర్వాత నుంచి మినిమం అరగంట నుంచి, అంటే 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు వీళ్ళ ఎముకలు ఫ్రీగా అవ్వవు. సో కొంతసేపు అలా టైం అయితే నెమ్మదిగా చిన్న చిన్న పనులు చేసుకుంటే అప్పుడు వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. అంటే ఉదయం లేచిన తర్వాత అరగంట నుంచి 40 నిమిషాల వరకు వీళ్ళు ఎముకలు నొప్పిగానే ఉంటాయి, స్పీడ్ గా పనిచేయలేరు, అంత గట్టిగా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బాత్రూమ్కి వెళ్తామా? ఉదయం లేచిన తర్వాత చేసే ఫస్ట్ పని ఏంటండి? మంచం నుంచి లేచి బాత్రూమ్కి వెళ్తాం. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా కూర్చుంటే, ఒకసారి కూర్చుంటే వెంటనే లెగలేరు, లేదా నడిచి స్పీడ్ గా వెళ్ళలేరు. ఎందుకంటే వీళ్ళలో నొప్పులు ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ రొమటైట్ ఆర్థరైటిస్ లో ఉదయం కాలం ఎక్కువ నొప్పులు ఉంటాయి. రెండోది ఎప్పుడు నొప్పులు ఉంటాయి తెలుసా? మీరు పనంతా చేసేసి రాత్రి సేపు నిద్రపోతుంటారు కదా, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చాలా మందికి. ఇప్పుడు స్టార్టింగ్ టైంలో ఏంటంటే ఒక అరగంట నొప్పి ఉంది, తర్వాత పోయింది, మన పనులు మనం బాగానే చేసుకుంటాం, బాగానే ఉంది. రాత్రి నిద్రపోయేటప్పుడు మీకు తెలియకుండానే కాళ్ళు, చేతులు, నడుము, ఒళ్ళు అన్ని నొప్పులుగా ఉంటాయి. ఎందుకు అంటే ఇది రాత్రి విశ్రాంతి తీసుకునే టైంలో నొప్పులు వస్తాయి. అదే ఆస్టియో ఆర్థరైటిస్ లో అయితే అన్ని వేళలా నొప్పులు ఉంటాయి. కానీ రొమటైట్ ఆర్థరైటిస్ లో మీరు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు నొప్పులు ఎక్కువ ఉంటాయి, లేదా నిద్రపోయే టైంలో ఎక్కువగా నొప్పులు ఉంటాయి. అప్పుడే చేతులు, కాళ్ళు లాగుతుంటాయి. మరి అప్పటి వరకు పని చేసాం కదా బానే, మరి రాత్రి అప్పుడు మళ్ళీ పడుకున్నప్పుడు ఎందుకు నొప్పులు వస్తున్నాయంటే ఈ రొమటైట్ ఆర్థరైటిస్ లక్షణమే. మీరు పనంతా అయిపోయి విశ్రాంతి తీసుకునేటప్పుడు నొప్పులు బాగా పెరుగుతాయి, అవునా కదా? అందుకని చాలా మంది ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు చిన్నపిల్లలు ఉంటే అరే కాళ్ళు నొక్కరా, నడువు నొక్కరా అని నొక్కించుకుంటూ ఉంటాం కదా రాత్రి పడుకునేటప్పుడు. ఈ రొమటైట్ ఆర్థరైటిస్ లక్షణం అది. అంతేకాకుండా చేతులన్నీ నొప్పులుగా ఉంటాయి, అవునా? చేతులు, ఈ మణికట్టు బాగా నొప్పిగా ఉంటుంది. అంతేకాదు, రొమటైట్ ఆర్థరైటిస్ వస్తే ఒక్కోసారి ఏమవుతుంటే మన యొక్క కళ్ళు కూడా వాస్తున్నట్టుగా ఉంటాయి.
అంతేకాకుండా మన శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గిపోతుంటాయి. ఒకసారి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు, ఏ పని చేసినా ఉత్తిని అలసిపోతాం. ఏ పని చేసినా ఏమవుతుంది? ఉత్తిని అలసిపోతాం. దాన్ని ఇంగ్లీష్ లో ఫ్యాటిక్ అంటాం. FATIG. ఫ్యాటిక్ అంటే అలసట. ఒకసారి చూడండి, కొంతమంది పని చేస్తూ ఉంటారు, అలసిపోతుంటారు. ఎందుకని అబ్బా ఇదివరకు ఓపిక లేదు. ఇదివరకు ఎంతసేపు పని చేసినా ఓపిక ఉండదు. కానీ ఇప్పుడు కొంతసేపు పని చేయగానే ఏమవుతాం మనం? అలసిపోతూ ఉంటాం. సో అలసటని ఇంగ్లీష్ లో ఫ్యాటిక్ అంటాం. సో మనం అలసిపోతాం, కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నట్టు కనిపిస్తే కొంతసేపు రెస్ట్ తీసుకుంటాం. ఓకేనా? ఈ రొమటైట్ ఆర్థరైటిస్ ఇందా మనం చెప్పుకున్నాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే పెద్ద ఎముకలకు వచ్చే వ్యాధి. ఇప్పుడు మరి రొమటైట్ ఆర్థరైటిస్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పిక్చర్ చూసారా? రొమటైట్ ఆర్థరైటిస్ అంటే చెప్తాను. ఈ రొమటైట్ ఆర్థరైటిస్ ఏమవుతుందంటే మనకి ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంటాయి. ఉంటున్నప్పుడు మీకు ఇందా చెప్పాను, ఎక్కువగా బాడీ అలసిపోయినప్పుడు నొప్పులు వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ జ్వరం వస్తుంది. ఈ రొమటైట్ ఆర్థరైటిస్ ఇంకో లక్షణం ఏంటంటే కళ్ళన్నీ కూడా ఎర్రగా అయిపోతాయి. ఎలాగైపోతాయి? ఎర్రగా అయిపోతాయి. ఊపిరి తీర్చుకోవడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు, రొమటైట్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ కి సాధారణంగా రక్తం కూడా తగ్గిపోతుంది. దాన్ని ఇంగ్లీష్ లో రక్తం సరిగ్గా లేకపోవడానికి ఇంగ్లీష్ లో ఎనిమియా అంటాం. అంతేకాదు, ఇప్పుడు మీకు చెప్పాను, ఏం చెప్పాను? ఫ్యాటిక్ అంటే ఏంటి? ఉత్తిరి అలసిపోతుంటాం. ఏ పని చేసినా త్వరగా అలసిపోతుంటాం. ఎందుకని? మన శరీరంలో రొమటైట్ ఆర్థరైటిస్ ఉంది కాబట్టి మనకు ఓపికగా ఉండదు. అంతేకాకుండా ఒక్కొక్కసారి శరీరం మీద ర్యాషెస్ లాగా వస్తుంటాయి. అప్పుడప్పుడు అంటే దద్దుర్లాగా వస్తుంటాయి. మనం ఏమనుకుంటాం? ఎలర్జీ అనుకుంటాం. కాదు, ఎలర్జీ ఒకటే కాదు, మన శరీరం కీళ్ళవాతకు లోనైనప్పుడు కూడా వస్తుంటాయి. స్టిఫ్ అంటే ఏం చెప్పాను ఇందాక? గట్టిగా దృఢంగా అయిపోవడం. స్వాలన్ జాయింట్స్ అంటే ఏం చెప్పాను? వాపులు, అక్కడ జాయింట్ దగ్గర ఏంటి, గుత్తులు కానీ కాళ్ళు కానీ కీళ్ళు కానీ జాయింట్లు ఏమవుతుంది? వాపు కింద వస్తుంది. అంతేకాదు, సాధారణంగా ఇక్కడ డ్రై మౌత్ అన్నాను. డ్రై మౌత్ అంటే నోరంతా కూడా ఆరిపోయినట్టుగా ఉంటుంది. సాధారణంగా షుగర్ పేషెంట్స్ కి ఏమవుతుందో తెలుసా? షుగర్ పేషెంట్స్ కి దాహం ఎక్కువ వేస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? నీరు ఎక్కువ తాగుతారు. ఇక్కడ నీరు ఎక్కువ తాగడానికి కారణము షుగర్ మాత్రమే కాదు, రొమటేట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా నోరు ఆరిపోతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. నెక్స్ట్, ఇక్కడ చూడండి, మనకు సంబంధం లేదు ఇది. డిప్రెషన్. డిప్రెషన్ అంటే అర్థం ఏంటి? మానసిక ఒత్తిడి. అంతేనే కదా? ఇప్పుడు నా ఆఫీస్లో నేను ఎంత బాగా పనిచేస్తున్నా, నా బాస్ నన్ను తిట్టాడు, గసురుతాడు. లేదంటే ఒక్కోసారి మనం మన పిల్లల్ని చెప్తూ ఉంటాం, వాడు ఆడుకుంటూ ఉంటాడు, చదువుకోవడం తక్కువ చదువుతూ ఉంటాడు. అప్పుడు ఏరా నీకు ఎప్పుడు ఆటలే, చదువు అనేది లేదు, నీ పిల్లలు చూడు బాగా చదువుకుంటారు మీ ఫ్రెండ్స్ అందరూ అని చెప్పి ఒకసారి మనం ఏం చేస్తాం? గసురుతో తిడుతూ ఉంటాం. లేదా మార్కులు తక్కువ వచ్చిన మనకి ఏం చేస్తాం? గసురుతామా? లేదా మన బాస్ మనం బాగా చేయకపోతే తిడతాడా? అప్పుడు ఏమవుతాం మనం? మానసిక ఒత్తిడికి లోనవుతాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరైనా తిట్టినా గసిరినా సాధారణ మనం ఏం చేస్తాం? ఎక్కువ ఆలోచిస్తాం. డిప్రెషన్ లోనవుతాం కదా? ఈ డిప్రెషన్ లోనైనప్పుడు కూడా రెండు రకాల నొప్పులు వస్తాయి. ఏంటంటే, ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకి ఏమొస్తుంది? ఫస్ట్ తలపోటు వస్తుంది. ఆలోచించి ఆలోచించి ఏమొస్తుంది? తలపోటు వస్తుంది. అంతేకాదు, ఈ తలపోటుతో ఏం చేస్తావు? ఏ పనులు చేయవు, మంచం ఎక్కి పడుకుంటావు. అటు నిద్ర రాదు, ఏమీ రాదు. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువసేపు పడుకొని ఉండడం వల్ల ఏమొస్తుంది? నడుము నొప్పి కూడా వస్తుంది. కాబట్టి డిప్రెషన్ లో కూడా మనకు రెండు రకాల నొప్పులు వస్తాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఈ ఫోటో. మీ యొక్క కాలు ఉందా? చూసుకోండి ఇక్కడ. ఈ యొక్క కాలు వేలు తిన్నగా ఉందా, వంకరగా పోయిందా? వంకరగా ఉంది, అవునా? అంటే ఇలా తిన్నగా లేకుండా ఇలా వంకరగా ఉంది. ఈ వేలు చూడండి, ఏదో సుత్తిచ్చి కొడితే తప్పడగా ఎలాగైపోద్ది, అలా వచ్చిందా లేదా? సో ఇది హ్యామర్ టు అని అంటాం. ఇక్కడ చూడండి, ఈ వేలికి ఏమైంది? ఇక్కడ చిన్న బొడిపులాగా వచ్చింది. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కీళ్ళు నొప్పులు వస్తున్నాయి అని మీతో చెప్పినప్పుడు ఇలా గమనించండి కాళ్ళు. అంటే వాడు దేంతో సఫర్ అవుతున్నాడు? రొమటైట్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్నాడు. ఈ బొమ్మ చూడండి, కాలు యొక్క నరం ఎలా ఉన్నది? నరాలన్నీ కూడా పచ్చగా కనిపిస్తున్నాయా? ఈ వేలికి మధ్యలో గ్యాప్ ఉందా లేదా? అంటే డీవియేటెడ్ టూస్, రెండు వేళ్ళు ఏమైనా విడిపోయినట్టుగా ఉన్నాయి. ఈ యొక్క కాలు జాగ్రత్తగా ఇక్కడ ఎలా ఉందో చూడండి, ఏదో సుత్తుతో కొడుతున్నట్టు ఉందా లేదా? అలాగే ఈ యొక్క కాళ్ళు ఎర్రగా, ఒకసారి నొప్పులు వచ్చినప్పుడు మన యొక్క రక్తనాళాలు కూడా క్లియర్ గా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. కాళ్ళని నొప్పులుగా ఉంటాయి, వాపులు ఉంటాయి. ఇలా కాలు యొక్క వేళ్ళ మధ్యలో కూడా గ్యాప్ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నారంటే రొమటైట్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్నారు. ఈ రొమటైట్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్న వాళ్ళ యొక్క చూడండి, చేతి యొక్క వెముకలు ఎలా ఉన్నాయి? అవునా? ఈ మధ్యలో ఉన్నటువంటి సైనల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. అంతేకాదు, చేతులన్నీ ఏమని, వేళ్ళని వంకర పోయిన ఎముకలు. అవునా? ఎవరికైనా వయసు పెరిగిపోయి ఎక్కువగా అంటే 40 దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత ఏమవుతుందంటే చేతులు నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. అంటే వాళ్ళకి రొమటైట్ ఆర్థరైటిస్. అలా రొమటైట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చేతి వేలు చూసారా? పక్కకు వంకర పోయినట్టుగా ఉన్నాయా లేదా? ఇలా వంకర పోతుంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఫోటో చేస్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఇది మన పాదమా? ఈ పాదం దగ్గర బటన్ వేలు ఉంది కదా, ఈ బటన్ వేలు దగ్గర పక్కన ముందు కూడా ఒక జాయింట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఎముక ఉంటుంది. దీన్ని బునియన్ అంటాము. ఇది కూడా మనకి అప్పుడు ఎక్కువగా నొప్పి వస్తుంటది.
అందుకని షూలు వేసుకున్న వాళ్ళకి ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. అంతేకాదు ఒక్కోసారి స్లిప్పర్స్ వేసుకున్న వాళ్ళకి కూడా, మనకి బెల్ట్ జోళ్ళు వేసుకున్న వాళ్ళకి, మామూలు వాళ్ళకి కూడా ఇక్కడ ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. ఇక్కడ నొప్పి వస్తుందంటే రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు కూడా ఈ నొప్పికి లేచి కూర్చుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ ఎముక, ఈ వేలు యొక్క ఎముక దగ్గర కూడా చిన్న వాపులాగా ఎర్రగా ఉందా? ఇలాంటివన్నీ కూడా నొప్పుల్ని మనం రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇదేంటి, మన యొక్క కాలే కదా. ఈ కాలు దగ్గర చూడండి జాగ్రత్తగా, ఈ యొక్క కాలు దగ్గర దీన్ని ఏమంటాం మనం? పాదం దగ్గర ఉన్నటువంటి, అడుగున ఉన్నటువంటి మడమ అంటామా లేదా? ఈ మడమ దగ్గర కూడా చాలా సార్లు నొప్పి వస్తుంది. అప్పుడప్పుడు మనం కూర్చుంటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, కూర్చున్నప్పుడే ఏం చేస్తాం, ఈ మడం నొక్కుంటూ ఉంటాం, అవునా కదా? ఇలా మడం నొక్కుతున్నావు అంటే అర్థం ఏంటి, నువ్వు దేంతో సఫర్ అవుతున్నావు? రొమటైడ్ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి, కాలుకి ఈ మడానికి దీనికి పైన ఇక్కడ కూడా మనకు నొప్పి వస్తుండదు. అప్పుడప్పుడు మనం వేలితో నొక్కుంటూ ఉంటాం, కూర్చుంటున్నప్పుడు సాధారణంగా నొక్కుంటాం. అంటే మీరు దేంతో సఫర్ అవుతున్నారు? రొమటైడ్ ఆర్థరైటిస్. ఈ యొక్క మడానికి, ఈ యొక్క చూడండి పాదం దగ్గర నుంచి ఈ యొక్క బటన్ వేలు వేలు ఉన్నాయి కదా, ఈ మధ్యలో కూడా దీన్ని ఏమంటాం అంటే ఫ్లాట్ ఫుట్. ఓకే, భూమికి సమాంతరంగా ఉండేటువంటి పాదం ఉంది కదా, ఇక్కడ కూడా ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలు కూడా మనకి ఏమవుతాయి, నొప్పులు వస్తుంటాయి. ఇలాగ నొప్పులు వస్తున్నట్టు మీరు దేంతో సఫర్ అవుతున్నారు? రొమటైడ్ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్నారు. ఇది చూడండి, ఈ యొక్క కాలు యొక్క వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 5 వేళ్ళు కింద కూడా నొప్పులు వస్తుంటాయి. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ కూర్చొని 2 చేతులతో నొక్కుంటూ ఉంటాం, అవునా కదా? దీనికి కూడా అర్థం ఏంటంటే రొమటైడ్ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్నారు. సో క్లియర్ కట్ గా ఒకటి చెప్పాలంటే మనము, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే పెద్ద ఎముకలకు వచ్చే వ్యాధి, రొమటైడ్ ఆర్థరైటిస్ చిన్న ఎముకలు. ఇవన్నీ కూడా ఎముకలు చిన్నవా పెద్దవా? ఇవి చిన్న ఎముక, ఇది చిన్న ఎముక. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న వేళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఎముకలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. వేళ్ళ యొక్క దగ్గర ఉండేటువంటి ఎముకలు చిన్న ఎముకలు. ఇక్కడ చూడండి, ఇవన్నీ చిన్న ఎముకలు. ఇంకా మీకు అర్థం అయ్యేలాగా చెప్పాలంటే, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే చిన్న ఎముకలకు వచ్చే వ్యాధి. చిన్న ఎముకలు ఎక్కడ ఉన్నాయి? మీరు కనుక ఇప్పుడు మీ 2 చేతులతో కంటి దగ్గర అనుకోండి, ఎముకలు ఉన్నాయి. చెవుల దగ్గర ముట్టుకోండి, ఎముకలు ఉన్నాయి. ఈ ముక్కు దగ్గర నొక్కండి, ఎముకలు ఉన్నాయి. పళ్ళ దగ్గర చూడండి, ఎముకలు ఉన్నాయి. మీ చెస్ట్ మీద చేయి పెట్టుకోండి, చెస్ట్ దగ్గర కూడా ఈ యొక్క రిబ్ బోన్ అంటే ఈ యొక్క ఉంది కదా, ప్రక్కట ఎముకల దగ్గర కూడా లోపల కూడా చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. అలాగే కిడ్నీ దగ్గర వెనకాల చేపెట్టుకున్న చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. అలాగే కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. ఈ చిన్న ఎముకలకి కనుక నొప్పులు వస్తే దాన్ని రొమటైడ్ ఆర్థరైటిస్ అని అంటాం. అదే పెద్ద ఎముకలు అయినటువంటి పుర్రె అంటే ఈ యొక్క స్కల్, తల భాగం కానీ, షోల్డర్స్ కానీ, లేదంటే నడుం దగ్గర ఉన్నటువంటి వెన్నుపూస కానీ, మీ చేతి ఎముకలు కానీ, కాళ్ళ ఎముకలు కానీ, ఈ చేతి వేళ్ళు దగ్గర ఉన్నటువంటి అరచేయి దగ్గర ఉన్నటువంటి ఎముకలు పెద్దవి. ఇలాంటి పెద్ద ఎముకలకు వచ్చే వాటిని మనం ఏమంటాం? ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. చిన్న ఎముకలకు వస్తే ఏమంటాం? రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ గమనించారు మీరు? వేళ్ళని ఎలా ఉన్నాయి, వంకర్లు పోతున్నాయి చూడండి ఇక్కడ, ఇలా ముడిచినట్టు వచ్చినాయి లేదా? సో ఇలా రొమటైడ్ ఆర్థరైటిస్ నొప్పులు వస్తుంటాయి. ఓకే, 2 అయిపోయినాయి. మూడోది ఏంటంటే మనకి, మూడోది స్పాండిలో ఆర్థరైటిస్ గురించి చెప్పుకున్నాం. నొప్పులకి 4 రకాలని చెప్పుకున్నాం. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, 2 రొమటైడ్ ఆర్థరైటిస్, 3 స్పాండిలో ఆర్థరైటిస్, 4 వైరల్ ఆర్థరైటిస్. స్పాండిలో ఆర్థరైటిస్ అంటే అర్థం ఏంటంటే, స్పాండైటిస్ అంటే అర్థం ఏంటంటే వెన్నుపూస, మనం వెన్నుపూసని స్పైన్ అంటాం కదా, దాన్నే స్పాండిలైటిస్ అని అంటాము. ఇది వెన్నుముక అంటే మనం వెన్నుపూసలోని కీళ్ళలోని నొప్పి వస్తుంది, అందుకని వెన్నుపూస బాగా నొప్పిగా ఉందిరా అని అంటాం. అప్పుడప్పుడు మీరు చూడండి, నడు నొప్పి వస్తుంది కదా, నడు నొప్పి అంటే నడు దగ్గర ఏముంది, వెన్నుపూస అని ఉంది కింద వరకు. L3 L4 నొప్పులు వచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తాం, మనం నడుము బెల్ట్ వేసుకుంటాం లేదా? ఎందుకని? నొప్పిగా ఉంది కాబట్టి నడానికి ఏమి వేస్తాం? బెల్ట్ వేసుకుంటాం, అవునా? కొంతమంది మెడకి కూడా బెల్ట్ వేస్తారు, ఎందుకని? మెడ దగ్గర ఉండే ఎముక కూడా పెద్ద ఎముకే కదా, మరి నొప్పి వచ్చినప్పుడు వేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ వెన్ను పోసుకు నొప్పి వచ్చి దాన్ని ఏమంటాం అంటే స్పాండిలో ఆర్థరైటిస్ అని అంటాం. ఈ వెన్ను ముక్కలోని నొప్పి వచ్చినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే, ఇది వెన్నుపూస నొప్పి అనేది త్వరగా తగ్గదు, చాలా కాలం ఉంటుంది, అవునా కదా? చాలా కాలం నొప్పిగా ఉంటుంది. ఇది వెన్ను దృఢత్వంగా ఉంటుంది, అంటే స్టిఫ్ గా ఉంటుంది. ఈ నొప్పి ఎక్కువ కాలం ఉంటుంది. ఇది సాధారణంగా ఏ వయసులో వస్తుందంటే, టీనేజ్ లో 20 నుండి 40 ఏళ్ల మధ్యగా ఎక్కువగా వస్తుంది. ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది స్పాండిలో ఆర్థరైటిస్ అంటే? వెన్నుపూస నొప్పి ఎక్కువగా ఎవరికి వస్తుందండి? 20 సంవత్సరాల నుండి 40 ఏళ్ల మధ్యలో ఏర్పడుతుంది, ఓకేనా? స్త్రీల కంటే 3 రెట్లు ఎక్కువగా పురుషుల్లోనే వస్తుంది. అంటే స్పాండిలో ఆర్థరైటిస్ అంటే వెన్నుపూసకు సంబంధించినటువంటి నొప్పి సాధారణంగా ఆడవాళ్ళ కన్నా ఎక్కువగా మగవాళ్ళకే ఎక్కువగా వస్తుంది. అది కూడా 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఈ బొమ్మ చూడండి, ఇది వెన్నుపూస మంది ఎలాగే ఉంటుందా లేదా? ఈ వెన్నుపూసలో L3 L4 L5 ఇవన్నీ ఉన్నాయి కదా. సో సాధారణంగా వెన్నుపూస నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దాన్నే మనం లో బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్, నడు నొప్పి అంటాము. అక్కడ జాయింట్ పెయిన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే మంట, అంటే వెన్నుపూస అంతా కూడా ఎవరో కాలుస్తున్నట్టుగా, అంటే మండుతున్నట్టుగా ఉంటుంది, శరీరంలో మండుతున్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫ్లమేషన్ అంటే క్లియర్ గా చెప్పాలంటే మీకు చెప్తాను.
మనం ఎప్పుడైనా స్కూటర్ మీద డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నప్పుడు మన ముందు ఒక పెట్రోల్ ట్యాంక్ లారీ వెళుతుంటుందా? వెళుతుంది కదా. ఆ పెట్రోల్ ట్యాంక్ వెనకాల ఏం రాస్తారు? హైలీ ఇన్ఫ్లేమబుల్ అని రాస్తారు లేదా? అంటే ఇన్ఫ్లేమబుల్ అంటే ఏంటి? మంట స్వభావం కలిగి ఉంటుంది, అంతే కదా. పెట్రోల్ మరి మండుతుంది కదా. ఎప్పుడైనా పొరపాటున యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? కాలిపోయి పేలిపోతుంది, అవునా? సో ఇన్ఫ్లేమబుల్ అంటే మంట స్వభావాన్ని కలిగి ఉంటుంది. మరి మంట స్వభావం అంటే మన శరీరంలో ఏమి కాలిపోవడాలు ఏం జరగవు, కానీ కాలితే ఎంత వేడిగా ఉంటుందో అంత నొప్పి, మంట మన శరీరంలో వేడిగా కాలుతున్నట్టుగా ఉంటుంది అనమాట. సో లో బ్యాక్ పెయిన్ వచ్చి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. టైర్డ్నెస్ అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు వెన్నుపూస ఎప్పుడైతే నొప్పి ఉందో నువ్వు ఏ పని చేసినా కూర్చొని అలసిపోతావు. టైర్డ్నెస్ అంటే ఏంటి? అలసిపోవటం, త్వరగా అలసిపోవడం. ఇందాక కూడా ఫ్యాటీగా చెప్పాం, అది అలసటే. ఈ టైర్డ్నెస్ అంటే ఇది కూడా మనం చేస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు నీరసంగా అలసిపోతాం. నెక్స్ట్, ఈ వెన్నుపూస నొప్పి వచ్చినప్పుడు సాధారణ ఇంకా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే అర్థం ఏంటండి? మనం తినది సరిగ్గా అరగకపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్వెల్లింగ్ అంటే చెప్పుకున్నాం. స్వెల్లింగ్ అంటే ఏంటి? వాపు. హీట్ అరౌండ్ ది జాయింట్ అంటే ఎక్కడైతే జాయింట్ దగ్గర నొప్పి వస్తుందో అక్కడ వేడిగా కూడా ఉంటుంది, అవును కదా. మనకి తల పొడిస్తే చేయి పెట్టుకుంటే ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు మీరు కాళ్ళ మీద చేతులు పెట్టుకోండి, వేడిగా కాలుతున్నట్టుగా ఉంటాయి, అవునా కదా. నెక్స్ట్, ఇందాక చెప్పాను ఆస్టియోపరోసిస్ అంటే ఏం చెప్పాను? గోలు ఎముకల వ్యాధి అంటే ఎముకల మధ్య కన్నాల కన్నాల కన్నాలుగా అయిపోతుంది. గోలు ఎముకల వల్ల మూడు రకాల జాయింట్లు విడిపోతాయి, విరిగిపోతాయి. ఒకటి మణికట్టు విడిపోతుంది, విరిగిపోతుంది. రెండోది తుంటి ఎముక విరిగిపోతుంది. మూడు కాళ్ళు, పొడవు ఉన్నటువంటి కాళ్ళ యొక్క జాయింట్లు ఉన్నాయి కదా ఎముకలు, అవి విరిగిపోతాయి. నెక్స్ట్, జాయింట్ స్టిఫ్నెస్. మీకే చెప్పాను జాయింట్ అంటే ఏంటి? రెండు ఎముకల యొక్క కలయిక. స్టిఫ్నెస్ అంటే దృఢంగా అయిపోవడం. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీకు అర్థమయ్యేలాగా. ఆర్టీసీ బస్సులో మన యొక్క డోర్ ఉంటుంది కదా, విండో డోర్, అది ఒక్కోసారి చాలా గట్టిగా ఉంటుంది, అంటే స్టిఫ్ గా ఉంటుంది, కదులుతుంది కానీ చాలా గట్టిగా నొక్కాలి, అంతే, లేకపోతే వెళ్ళదు. అదే కొత్తగా ఉన్నటువంటి బస్ డోర్లు ఎలా ఉంటాయి? హ్యాపీగా స్పీడ్ గా వేస్తే వెళ్తాయి, తీస్తే వస్తాయి. సో స్టిఫ్నెస్ అంటే అర్థం ఏంటంటే గట్టిగా బిగిసిపోవడం అనమాట. ఓకే. నెక్స్ట్, స్పోరియోసిస్ స్కిన్ ర్యాష్ అంటే మన శరీరం మీద దద్దురు లాంటి మచ్చలు కూడా వస్తుంటాయి. నెక్స్ట్, ఫింగర్స్ ఆర్ ట్వైస్ స్వెల్లింగ్ అంటే ఫింగర్స్ అంటే వేళ్ళు కానీ లేదా మన యొక్క పాదం యొక్క బటన్ వేళ్ళు కానీ వాపులుగా ఉంటాయి. అంతేకాదు, మీకు తెలుసు కదా, ఎప్పుడైనా నొప్పి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటుంది? అది అక్కడ భాగం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. అక్కడంతా కూడా ఎలా ఉంటే నొప్పిగా ఉంటాయి. అంతేకాదు, ఈ స్పాండిలో ఆర్థరైటిస్ వల్ల ఒక్కోసారి మన యొక్క కళ్ళు కూడా నొప్పులుగా అనిపిస్తాయట. ఎలా అనిపిస్తాయి? నొప్పులుగా ఉంటాయి. నెక్స్ట్, మూడోది అయిపోయింది. నాలుగోది ఏంటంటే వైరల్ ఆర్థరైటిస్. ఈ వైరల్ ఆర్థరైటిస్ అంటే మన యొక్క శరీరంలో ఎముకలకి ఏమవుతుందంటే నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది. ఇది తాత్కాలిక పరిస్థితే, కానీ ఈ నొప్పులకి కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ద్వారా మనకి నొప్పులు వస్తాయి. ఇన్ఫెక్షన్స్ ద్వారా నొప్పులు రావడం ఏంటి? ఎముకలలో ఏదైనా ప్రాబ్లం వస్తే వస్తుంది నొప్పి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పి వస్తుంది. కానీ ఇన్ఫెక్షన్స్ అంటే మీకు చెప్పాను, ఇన్ఫెక్షన్స్ అంటే అంటువ్యాధుల ద్వారా కూడా మనకి కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది, ఏంటో తెలుసా? మా అన్నయ్య గారి అబ్బాయికి, వాడు కోవిడ్కి ఎఫెక్ట్ అయినప్పుడు, కోవిడ్లో ఏమైంది? అందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యారు కదా సెకండ్ వేవ్ లో. ఎఫెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వాడు ఒక 20 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బులు బాగా ఖర్చు పెట్టాడు. ఆ చనిపోయే పరిస్థితి నుంచి బతికొచ్చాడు. ఎక్కడ? కోవిడ్ లో. అయిపోయిన తర్వాత ఏమైందంటే ఒక 6 మంత్స్ అయిపోయిన తర్వాత వాడికి తెలియకుండానే 3 మంత్స్ నుంచి ముందు 3 మంత్స్ నుంచి కాళ్ళు నొప్పులు నెమ్మదిగా రావడం మొదలెట్టింది, కానీ వాడు పట్టించుకోలేదు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కదా, నేను సరిగా ఫుడ్ తినట్లేదు, లేదా కాల్షియం తక్కువ అయిందేమో అని అనుకొని వాడికి వాడే ఏదో పాలు తాగడము, కాల్షియం టాబ్లెట్ తీసుకోవడం చేసేవాడు. కానీ 6 మంత్స్ అయ్యేటప్పటికి కాళ్ళు నొప్పులు బాగా ఎక్కువైపోయినాయి, జాయింట్ పెయిన్స్, ఎస్పెషల్లీ నీ జాయింట్స్ బాగా నొప్పులు వచ్చినాయి. అప్పుడు వాడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఏమన్నారు తెలుసా? అరే బాబు, నీ యొక్క ఎముకలకి ఏమైందంటే ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏమైంది? ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ రావడం ఫలితంగా నీ కాళ్ళు నొప్పులు బాగా పెరుగుతున్నాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? ఆపరేషన్ చేయాలి. ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలని చెప్పి 10 లక్షలు ఆపరేషన్ తీసుకున్నారు. ఒక కాలుకి ఎముకలు అంటే నీ జాయింట్స్ కి ఆపరేషన్ చేయడానికి ఎంత తీసుకున్నారు? 10 లక్షలు. రెండో కాలు కూడా నొప్పి వచ్చింది, దానికి ఆపరేషన్ చేశారు, 20 లక్షలు ఖర్చు అయింది. కానీ ఈ రోజుకి కూడా వాడు ఆ స్టాండ్ పుచ్చుకునే నడుస్తున్నాడు. వయసు ఎంత తెలుసా? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి, ఓకే, యంగ్, అలాంటి అబ్బాయికి ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ ద్వారా అంటే ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్ అనమాట ఇది. కోవిడ్ అయిపోయిన తర్వాత వాటి యొక్క ఎముకలకి ఇన్ఫెక్షన్స్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చి ఏమైందనమాట? ఆపరేషన్ చేయడం జరిగింది. రెండు కాళ్ళకి 20 లక్షలు ఖర్చు పెట్టాడు. అయినప్పటికీ కూడా వాడు ఏం చేస్తున్నాడంటే స్టాండ్ పుచ్చుకుని నడుస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఎముకలలో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే అవి వాపులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, డయాబెటిక్ పేషెంట్స్ తెలుసు కదా మీకు, అంటే షుగర్ పేషెంట్స్. ఓకే, షుగర్ ఎక్కువ ఉన్నటువంటివి ఎప్పుడైనా వాళ్ళకి చూడండి,
షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దెబ్బ తగులుతున్నప్పుడు త్వరగా తగ్గుతుందా? గాయం త్వరగా తగ్గదు. ఆ పుండు కూడా మానదు. ఒక్కోసారి పుండు ఏమవుతుందో తెలుసా? పెద్దది అయిపోయి అక్కడ పుండు ఓపెన్ అయిపోయి మనకి లోపల ఉన్నటువంటి మాంసం కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి చర్మం అంతా కనిపిస్తుందా లేదా? ఈ చర్మం పై పొరపోతుంది, ఎర్ర ఎర్రగా మాంసం ముద్ర కనిపిస్తుంది. మీరు గనుక అశ్రద్ధ చేసి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుకోకపోతే కనుక ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క షుగర్ పేషెంట్స్ కి ఆ మాంసం ఎక్కడైతే మజిల్ ఉందో ఆ మజిల్ నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని చూడండి, డయాబెటిక్ పేషెంట్స్ కి పుండు పడితే సాధారణంగా తగ్గదు. వాళ్ళకి ఏం చేస్తారు డాక్టర్ గారు? ఎప్పటికప్పుడు 2 రోజులకో 3 రోజులకో శుభ్రంగా క్లీనింగ్ చేస్తారు. ఓకే, అక్కడ ఆ, మనకి ఏంటి, అయోడిన్ వేసో బెటాడిన్ వేసో శుభ్రంగా తుడిచి దానికి మెడిసిన్ రాసి మళ్ళీ కట్టు కడతారు కదా, ఇన్ఫెక్షన్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉంచుతారు. మీరు కనుక అసలు చేస్తే ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుందో తెలుసా? ఆ మాంసం నుంచి మీకు తెలియకుండానే దుమ్ముకి వెళ్ళిపోతాయి ఇన్ఫెక్షన్స్. అంటే ఆ వైరస్ ఏమవుతుంది, ఆ లోపల ఉన్నటువంటి మాంసం ముద్ద వెనకాల ఉన్నటువంటి దుమ్ములకి రీచ్ అవుతాయి. ఎప్పుడైతే దుమ్ములకి రీచ్ అయిందో ఆ యొక్క దుమ్ములకి గనక ఈ వైరస్ కనుక అటాక్ అయితే అప్పుడు ఏమవుతుందో లోపల దుమ్ము కూడా పాడైపోతుంది. అందుకనే చూడండి, షుగర్ పేషెంట్స్ కి యాంప్టేషన్ అంటాం. యాంప్టేషన్ అంటే ఎప్పుడైనా కాలు దగ్గర పుండు పడో, కాలు వేలు పుండు పడో ఏమవుతాయి? కాలు వేలు తీసేస్తారు లేదా? బాగా ఎక్కువైతే ఏమవుతుంది? అక్కడ కాలు కూడా తీసేస్తుంటారు. ఎందుకని? లోపల శరీరంలో ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయిపోతాయి. అంటే అంటువ్యాధి, ఇన్ఫెక్షన్ అంటే అంటువ్యాధి, ఈ యొక్క వైరస్లు ప్రభావం ఎక్కువైపోయి ఆ జాయింట్ మీద చూపించినప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ ఉండదు, అక్కడ ఆ యొక్క భాగాన్ని రిమూవ్ చేయాలి. అందుకనే సాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్కి ఏం చేస్తారు? షుగర్ బాగా పెరిగిపోయినప్పుడు, ఆ పుండు తగ్గలేనప్పుడు, ఇన్ఫెక్షన్ పెరిగిపోయినప్పుడు యాంపుటేషన్ అంటే అక్కడ ఆ వేలో చెయ్యో కాలో ఏదో తీసేస్తుంటారు, అవునా, మొక్క తీసేస్తుంటారు. ఇలాగే ఈ ఇన్ఫెక్షన్స్ మన జాయింట్ల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అప్పుడు కూడా మనకి నొప్పులు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాటికి మనకి సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే, వైరల్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ నొప్పి వచ్చినా మనకి సాధారణంగా ఎర్రగా ఉంటుంది. ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ అంతా చుట్టూ ఎర్రగా ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క స్కిన్ మీద కూడా ర్యాషెస్ లాగా వస్తాయి, దద్దుర్లాగా వస్తాయి. ఈ వైరల్ ఆర్థరైటిస్ లో ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే నాజియా. నాజియా అంటే వికారంగా అనిపించడము అండ్ వామిటింగ్, వాంతులు అవుతూ ఉండడము. అంతేకాకుండా ఈ వేళకి జ్వరం కూడా వస్తుంటుంది. అలాగే జాయింట్ పెయిన్ అండ్ స్వెల్లింగ్, జాయింట్ల యొక్క పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. స్వెల్లింగ్ అంటే వాపులు కూడా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, సాధారణ జ్వరం వస్తే అది జ్వరానికి నొప్పులకి సంబంధం ఏంటి అనుకుంటాం కదా. కానీ అన్ని జ్వరాలు ఒకటే కాదు. సో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి కూడా వస్తాయి. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది జాయింట్లు నొప్పులు రావడానికి 4 కారణాలు. ఒకటి అది ఆస్టియోఆర్థరైటిస్, అంటే పెద్ద ఎముకలకు వచ్చేటువంటి వ్యాధిని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. పెద్ద ఎముకలు మన శరీరంలో భుజాల దగ్గర, చేతుల దగ్గర, మెడ దగ్గర, నడుము దగ్గర, కాళ్ళ దగ్గర అన్ని పెద్ద ఎముకలకి వచ్చేటువంటి నొప్పుల్ని ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాము. రెండోది రొమటైట్ ఆర్థరైటిస్. రొమటైట్ ఆర్థరైటిస్ అంటే మన శరీరంలో చిన్న ఎముకలకు వచ్చేటువంటి వ్యాధిని రొమటైట్ ఆర్థరైటిస్ అంటే నొప్పులు అనమాట. నొప్పుల్ని రొమటైట్ ఆర్థరైటిస్. చిన్న ఎముకలు ఎక్కడ ఉన్నాయి మనకి? కంటి దగ్గర చిన్న భాగాలు ఎముకలు ఉంటాయి, చెవుల దగ్గర చిన్న ఎముకలు ఉన్నాయి. ఓకే, నోరు ముక్కు దగ్గర చిన్న ఎముకలు ఉన్నాయి, నోటి దగ్గర చిన్న ఎముకలు ఉన్నాయి. అలాగే వేళ్ళు దగ్గర ఉన్నటువంటి ఎముకలు మనం ముడుస్తున్నాం కదా, ఇవన్నీ చిన్న చిన్న ఎముకలు, అవునా కదా. అలాగే మన శరీరంలో అంతర్గత భాగాల్లో కూడా కొన్ని చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. అలాగే కాళ్ళ యొక్క వేళ్ళు చిన్న ఎముకలు. కాళ్ళ మడాల దగ్గర నొప్పులు వచ్చినా, మడ వెనకాల నొప్పులు వచ్చినా వీటిలన్నిటికీ కూడా ఏంటి, రొమటైట్ ఆర్థరైటిస్ అని అంటాం. మూడోది ఏం చెప్పాం? స్పాండిలో ఆర్థరైటిస్. స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి? వెన్నుపూసలో నొప్పి. వెన్నుపూసకు నొప్పి వస్తుంది కదా, అది కూడా ఎలా ఉంటుంది? స్టిఫ్ గా ఉంటుంది, వెన్నుపూస అంతా మండుతున్నట్టుగా ఉంటుంది, వాపు ఉంటుంది. అది ఒకటి చెప్పుకున్నాం. నాలుగోది ఏంటి? వైరల్ ఆర్థరైటిస్. వైరల్ ఆర్థరైటిస్ అంటే దేని ద్వారా వస్తుంది? ఇది మనకి ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతవ. ఈ కీళ్ళవాత దేని ద్వారా వస్తుంది? వైరస్ ద్వారా కూడా వస్తుంది. వైరస్ అంటే ఏంటి? మన యొక్క శరీరం బయట ఉండేటువంటి వైరస్ ద్వారా, సూక్ష్మజీవుల ద్వారా మనకి వస్తూ ఉంటుంది. ఇలాంటి జాయింట్ పెయిన్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా జాయింట్ పెయిన్స్ రావడానికి కారణాలు. అయితే ఇందాక జాయింట్ పెయిన్స్ రావడానికి కారణాలే కానీ అసలైన కారణాలు కాదనుకున్నాం కదా, అవేంటో చూద్దాం. ఫైబ్రోమాల్జియా. ఫైబ్రోమాల్జియా అంటే జాగ్రత్తగా చూడండి, అంటే విస్తృతమైనటువంటి కండరాల నొప్పి. అంటే కండరాల నొప్పి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారా? క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ రన్ పరిగెట్టేస్తాడు స్పీడ్గా చక్కగా. కొంతసేపు ఆడుతూ ఆడుతూ ఉండగా ఎక్కువసేపు ఆడుతున్నాడు, వాడికి ఏమవుతుందంటే మొదటి పరుగు పరిగెడతాడు బానే, రెండో పరుగు పరిగెట్టి వస్తున్నప్పుడు ఏమవుతుంది వాడికి? సడన్ గా కుంటుతూ నడుస్తాడు, లేదా నొక్కి మెక్కి మెక్కి నడుస్తుంటాడు. ఎందుకని? అది కాలు యొక్క తొడకండరాలు ఏమైపోయినాయి, పట్టీస్ని. అందుకని వాడు స్పీడ్ గా పరిగెడతాడు. అందుకని ఏం చేస్తాడు, ఒకసారి మరీ ఎక్కువ నొప్పులు వస్తే ఇటు బ్యాటింగ్ ఆడతాడు, పక్కన బై రన్నర్ పెట్టుకుంటాడు, అంటే వీడి బదులుగా వాడు పరిగెడతాడు, అవునా కదా. సో మన యొక్క కండరాలు పట్టేయడాన్ని, కండరాలు నొప్పి వస్తుంటాయి కదా, ఈ కండరాల నొప్పులనే మనం ఏమంటాం అంటే
ఫైబ్రోమాలజీ అని అంటాం. ఏమంటామండి? ఫైబ్రోమాలజీ అంటే అర్థం ఏంటి? కండరాలు పట్టేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు ఒకసారి మనం కూర్చొని లేస్తామా, కూర్చున్నప్పుడు ఏమవుతుంది? నడుము పట్టేస్తుంది, లేదా కాళ్ళు పట్టేస్తుంటాయి, అంతా ఎందుకు పిక్కలు పట్టేస్తూ ఉంటాయి, అవునా? ఇవన్నీ కూడా కండరాలు పట్టేయడం వల్ల నొప్పిగా అనిపిస్తాయి. మీరు ఇంకా చెప్పాలంటే నిద్రపోతారా? ఇందాక మనం చెప్పుకున్నాం, నిద్రపోయినప్పుడు ఒకసారి మెడ పట్టేసి ఉంటుంది, ఎందుకు పట్టేసిందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు నాకు మెడ పట్టేసింది, నేను అన్ని వైపులో చూడగలనా? ఇలా ఒకవైపు చూస్తాను, రెండో వైపు చూడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఈ ఈ నొప్పి వచ్చినప్పుడు సాధారణంగా పడుకున్నాను, ఇప్పుడు నాకు మెడ పట్టేసింది, పడుకున్నాను. పడుకున్నప్పుడు నిద్రలో పక్కకు తిరిగినప్పుడు సడన్గా ఏమవుతుంది? మెడ నొప్పి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ నొప్పికి లేచి కూర్చుంటాను లేదా? సో కూర్చుంటాను. సో ఏమవుతుందంటే ఫైబ్రోమాలజీ అంటే అర్థం ఏంటంటే కండరాలు పట్టేయడం. ఆ కండరాలు పట్టేసినప్పుడు మనకి సాధారణంగా లక్షణాలు ఏంటి తెలుసా? అలసిపోయినట్టుగా ఉంటాం, ఏ పని చేయలేం, అంటే త్వరగా అలసిపోతుంటాం. ఇంకోటి చెప్పాను, ఇప్పుడు నాకు మెడ పట్టేసింది, నిద్రపోయాను, నిద్రలో నేను నాకు తెలియకుండా కదులుతాను, అప్పుడు నొప్పి వస్తుంది కదా, అప్పుడు నేను లెగుస్తాను లేదా? అంటే నిద్ర బాగా పడుతుందా, నిద్ర బాగా పడుతుందా? సో నిద్ర కూడా పట్టదు. అంతేకాదు, ఈ ఫైబ్రోమాలజీ ఉన్న వాళ్ళకి ఇంకోటి ఏంటో తెలుసా? ఏంటి వస్తుందో తెలుసా? జ్ఞాపక శక్తి కూడా సరిగ్గా ఉండదు, ప్రతిదీ మర్చిపోతూ ఉంటారు వీళ్ళు. అంతేకాకుండా ఇంకోటి ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ప్రేగులో అంటే ఇంటెస్టైన్స్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే డైజెషన్ సరిగ్గా ఉండదు. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వీళ్ళకి. అంతేకాదు, ఇందాక చెప్పాను, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటాయని చెప్పానా లేదా? కాళ్ళు చేతులు ఎక్కువ ఎక్కువ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఎక్కువసేపు కూర్చున్నారు అనుకో, సడన్ గా లేచేవాడికి ఏమవుతుంది? కాళ్ళు చేతులు పట్టేసినట్టుగా ఉంటాయి, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా అయిపోతాయి, నొప్పులు కనిపిస్తాయి. ఒక్కోసారి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కాళ్ళు బాగా తిమ్మిర్లుగా ఉంటాయి, మీరు నడుస్తుంటే ఏమీ తెలియదు, కారు బరువుగా అనిపిస్తుంటది, అప్పుడు మనం ఏం చేస్తాం? నీళ్లు జల్లుతాం, అంటే ఏంటి? తిమ్మిరిపోతుంది, అవునా కదా? ఏం కాదు, కొంతసేపు అయ్యేటప్పటికి దాంట్లో మళ్ళీ రక్త ప్రసరణ జరిగి మళ్ళీ మామూలు స్టేజ్కి వస్తుంది. సో కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా అనిపిస్తుంటాయి మనకి, నొక్కుతున్నట్టుగా ఉంటది. ఇవన్నీ కూడా లక్షణాలు ఏంటంటే కండరాల నొప్పులు అనమాట. దీన్నే ఇంగ్లీష్లో ఫైబ్రోమాలజీ అని అంటాము. అంతేకాదు, ఒక్కొక్కసారి వీళ్ళకి లైటింగ్ ఎక్కువగా ఉన్నా పడదు, అలాగే శబ్దాలు ఎక్కువ కూడా శరీరానికి భరించలేరు అనమాట. సో ఈ ఫైబ్రోమాలజీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే శబ్దం ఎక్కువ ఉన్నా భరించలేరు, అంతేకాదు వీళ్ళకి లైట్లు ఎక్కువగా ఉన్నా, వేడి ఎక్కువగా ఉన్నా కూడా తట్టుకోలేరు. అంతేకాదు, ఈ ఫైబ్రోమాలజీ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, నాకు కాళ్ళు చేతులు ఎప్పుడు పట్టేస్తున్నాయి, నా పని నేను చేయలేకపోతున్నాను, నేను రోజు చేసే పని చేయలేకపోతున్నాను, అప్పుడు నాకు ఎలా ఉంటుంది? జీవితం అంటే ఆశగా ఉంటుందా? లేదంటే ఏట్రా బాబు నా జీవితం, ఏటి చిన్న వయసులో కాళ్ళు పట్టేస్తుంది, చేతులు పడుతుంది, పని చేయలేకపోతుంది అని నిరాశపడతాడా? నిరాశపడుతుంటాడు. కాబట్టి ఈ ఫైబ్రోమైల్జియా వచ్చిన వాళ్ళు ఎక్కువగా సాధారణంగా ఏం చేస్తారంటే నిరాశకు గురవుతుంటారు. అంతేకాదు, ఆందోళనకు కూడా అవుతారు. ఎందుకంటే నాకు ఈ నొప్పులు తగ్గట్లేదు, నా జీవితం ఏంటి ఇలాగైపోతుంది ఏంటి, నా చిన్న వయసులో ప్రాబ్లం ఏంటని పడతారు. అంతేకాదు, వీళ్ళు ఒత్తిడికి కూడా లోనవుతుంటారు. ఓకేనా? సమ్ ప్రెషర్ కూడా ఉంటుంది. చూడండి, ఈ ఫైబ్రోమాలజీల బొమ్మ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఉందా మెడ, తల దగ్గర ఉన్నటువంటి మెడ ఉందా? లోయర్ నెక్ ఇన్ఫ్రంట్ అంటే అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం అంటే, చూడండి, మెడ దగ్గర చేతులు పెట్టుకొని మనం ఏం చేస్తాం? నొక్కుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఇలా పైకి అనుకుంటూ కింద అనుకుంటూ మెడ నొక్కుకుంటాం లేదా? అంటే మెడ కింద భాగంలో నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇందాక నీ దగ్గర అంటే ఈ యొక్క భాగం ఉంది కదా, ఓకే, ఎల్బో, ఈ ఎల్బో భాగం ఉంది కదా, ఇక్కడ నొప్పులు వస్తుంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుంటే ఎల్బో పక్క భాగాల్లో కూడా నొప్పులు వస్తుంటాయి. అంతేకాదు, ఈ చెస్ట్ ఉందా, ఈ చెస్ట్ పై భాగం అంటే చెస్ట్ కి మెడకి మధ్యలో నొప్పి వస్తుంటుంది, అప్పుడప్పుడు మనం ఇలా నొక్కుకుంటూ ఉంటాం. ఇంకా మీకు చెప్పాలంటే మన మోకాళ్ళు ఉన్నాయా, మోకాళ్ళ దగ్గర కాకుండా మోకాళ్ళ పక్కన కానీ క్రింద కానీ నొప్పులు వస్తాయి, అవునా కదా? ఇంకా బాగా చెప్తాను, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో పిల్లల చేత నడుం దక్కించుకున్నారా? ఎస్, చాలా మంది తొక్కించుకుంటారు. గమనించండి, నడుం దక్కించుకున్న అప్పుడప్పుడు మనం ఈ పిరుదులు ఉంటాయి కదా, బటక్స్, బటక్స్ కూడా నొప్పులుగా ఉంటాయి. అంటే ఏంటి? ఈ పిరుదులు కూడా నొప్పులు వస్తాయి. మనం ఏం చేస్తాం పిల్లల్ని? అరే నడుము తొక్కుతున్నప్పుడు ఆ సీట్ మీద కూడా తొక్కరా అంటాము లేదా? అంటే నడుము దగ్గర కింద పిరుదులు ఉంటాయి కాబట్టి అవి కూడా నొప్పులుగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, అప్పర్ అవుటర్ బటక్, బటక్ అంటే ఏంటి? పిరుదులు. ఈ యొక్క పై భాగంలో, పిరుదులు పై భాగంలో కూడా నొప్పులుగా ఉంటాయి. అందుకని మన కాళ్ళ చేత కాళ్ళతో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ యొక్క సీట్ మీద కూడా నించోబెట్టుకుంటాం, తొక్కించుకుంటూ ఉంటాం. ఈ నడుము భాగంతో పాటు ఈ యొక్క పిరుదులు కూడా నొక్కించుకుంటాం. అంతేకాదు, హిప్ జాయింట్, ఇందాక చెప్పిన ఈ తుంటి ఎముక చివరి భాగం కూడా నొప్పిగా అనిపిస్తుంటుంది. అంతేకాదు, ఒకసారి చూడండి, బేస్ ఆఫ్ ది స్కల్, ఈ యొక్క మీ యొక్క పుర్రు ఉంది కదా, పుర్రు కింద భాగము, ఇందాక మెడ నొక్కుకున్నాం, మెడ పై భాగం కూడా ఒకసారి విపరీతంగా నొప్పి కనిపిస్తే రెండు చురుకు నొక్కుకొని ఉంటున్నాం మనం, అవునా కదా? ఇలాంటి నొప్పులన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మెడ దగ్గర ఈ భాగాలన్నీ నొప్పి వస్తుంటాయి మనకి, అవునా? మెడ దగ్గర మనకి అందుకని చాలా మంది చూడండి, మంగళ షాప్కి వెళ్తారు కదా, అంటే సెలూన్ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? సెలూన్ అంతా అయిపోయిన తర్వాత అరే బాబు ఒకసారి మెడ, ఈ చేతులు, ఈ యొక్క షోల్డర్స్ నొక్కుంటాం లేదా మనం? అప్పుడు ఏం చేస్తాడు వాడు? నెమ్మదిగా ఆ మెడ దగ్గర బాగా నొక్కుతాడు, ఈ షోల్డర్స్ నొక్కుతాడు, అవునా? అప్పుడు మనకి హాయిగా ఉంటుంది. కాబట్టి ఈ నొప్పులని కారణం ఏంటి? ఫైబ్రోమాలజా.
ఫైబ్రోమాలజీ అంటే అర్థం ఏంటి? కండరాల నొప్పి. ఏమిటి ఇంతకీ? కండరాల నొప్పి ఫైబ్రోమాలజీ అని అంటాం. ఓకేనా? సో ఈ ఫైబ్రోమాలజీ వదండి. ఇప్పటి వరకు మనం ఆస్టియోఆర్థరైటిస్ తెలుసుకున్నాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే పెద్ద ఎముకలకు వచ్చే నొప్పి. రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకున్నాం. రొమటైడ్ ఆర్థరైటిస్ చిన్న ఎముకలకు వచ్చేటువంటి వ్యాధి. నెక్స్ట్ ఇప్పుడు ఆ, ఈ మూడైంది. ఓకే, ఇప్పుడు గౌట్ గురించి చూడండి. ఇక్కడ మనకి ఏం చెప్పాడు ఇంకో పదం? ఇక్కడ గౌట్ అన్నాడు కదా. ఈ గౌట్ అంటే ఏంటి తెలుసుకో. ఈ గౌట్ అనేది మనకి ఇప్పుడు తెలియాలి. ఓకే, ఈ గౌట్ అంటే అర్థం ఏంటంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కలిగేటువంటి కీళ్ళ వ్యాధి. అంటే ఏమవుతుంది? యూరిక్ యాసిడ్ ఎక్కువ పెరుగుతుంది. దేంట్లో? మన రక్తంలో. ఈ రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఈ రక్తం శరీరంలో అన్ని భాగాలకు ప్రవేశిస్తుంది కదా, అన్ని ఎముకల దగ్గరికి వెళ్తుంది కదా. ఇది ఏమవుతుందంటే ఆ ఎముకల దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నీరు వెళుతుందండి. నీరు వెళుతున్నప్పుడు మధ్యలో ఒక కాలువ నుంచి నీరు వెళుతున్నప్పుడు ఏదైనా అడ్డుగా ఉంటే ఏమవుతుంది అక్కడ? అక్కడ ఏమవుతుంది? ఆ నీరు వచ్చి ఆగుతుంది. అవునా? నీరు వచ్చి ఆగుతున్నప్పుడు ఈ నీటితో ప్రవహిస్తున్నటువంటి ఏదైనా చిన్న పుల్ల ముక్కో, రాయో, పేపరో ఏదైనా ఉంటే ఇక్కడ ఏమవుతుంది? అడ్డున్న దగ్గర ఆగిపోతుంది కదా. ఆగిపోయి అక్కడ అక్కడ అడ్డు ఉండిపోతుంది. అలాగే ఈ యూరిక్ యాసిడ్ ఎముకల మధ్య ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎముకల మధ్యలో ఒక్కోసారి అక్కడే గడ్డ కింద కట్టేస్తుంది. సో గడ్డ కింద కట్టేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ వాపుల కింద వస్తాయి. సో దీంట్లో ఏమవుతుందంటే చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది. వాపు ఉంటుంది, అంటే ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్గా ఉంటుంది. అంతేకాదు ఆ నొప్పులు చాలా మనం భరించలేం, చాలా సున్నితత్వం ఉంటాయి. అంతేకాదు బటన్ వేలు దిగువ ఉన్నటువంటి ఉమ్మడి నొప్పి, బటన్ వేలు కింద కింద భాగం ఉంటే అప్పుడప్పుడు మనం బటన్ వేలు దగ్గర కింద కూడా ఏం చేస్తాం? ఒకసారి చేతితో నొక్కుంటూ ఉంటాం ఇలాగా. అవునా? అలాగే కాళ్ళ దగ్గర కూడా నొక్కుంటాం. అంతేకాకుండా ఈ నొప్పుల వల్ల ఏమవుతుందంటే ఈ బటన్ వేలు ఎలా వస్తుందంటే నైట్ టైం విపరీతంగా నొప్పి వస్తుంది. నిద్రలో కూడా లేచి మనం నొప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఇలాగా మనకి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ భాగం చూసారా మీరు? ఈ కాలు నార్మల్గా ఉంది. ఈ కాలు ఎలా ఉంది? నీరు పట్టి వాచినట్టుందా లేదా? మీరు ఎప్పుడైనా ఎవరికైనా చూసారా ఇలా నీళ్లు పట్టి కాళ్ళు నొప్పులు అంటారు, కానీ కింద కాళ్ళు చూస్తే ఇలా నీరు పట్టినట్టుగా ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ యొక్క శరీరంలో రక్తం ఏం బాగా ఎక్కువ ఉందన్నమాట? యూరిక్ యాసిడ్ బాగా పెరిగింది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఇలా వాపులు వస్తాయి. ఇక్కడ ఈ రెండో ఫోటో చూడండి. ఈ యొక్క వేళ్ళు యొక్క అన్ని చోట్ల రెడ్గా ఉన్నాయా? రెడ్గా ఉందా? ఇక్కడ చూడండి, రెడ్గా ఉందని. ఇక్కడ చూడండి, ఈ యొక్క వేళ్ళు దగ్గర బొడుపుల కింద వచ్చినాయా? అంటే ఏంటంటే మీ రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరగడం వల్ల ఆ యూరిక్ యాసిడ్ బాడీ అంతా సప్లై అవుతున్నప్పుడు ఈ ఎముకల దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఎముకల యొక్క భాగాల దగ్గర అలాగా గడ్డ కట్టేస్తుంది. ఆ గడ్డ కట్టినప్పుడు ఏమవుతుందంటే ఇలా వాపుల కింద వస్తాయి. మరి ఇక్కడ చూడండి, ఈ కాలు యొక్క పాదం దగ్గర ఏమైంది? ఇక్కడ ఈ యాంకిల్ దగ్గర ఏమైంది? వాచినట్టుందా లేదా? ఉబ్బినట్టుగా ఉందా? సో అంటే అక్కడ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది. ఈ ఫోటో చూడండి, కాళ్ళ కింద ఏమవుతుందంటే కన్నాలు పడిపోతున్నట్టుగా కూడా వస్తున్నాయి. ఎందుకని? వీళ్ళ బాడీలో యూరిక్ యాసిడ్ బాగా పెరిగి కింద కన్నాల కింద కూడా పెడుతుంది. ఈ కాలు చూడండి, ఈ కాలు చూసారా? ఇదంతా మామూలుగా ఉంది. ఇది ఎలా ఉంది? మన మామిడికాయ ముగ్గు పద్ధతి తెలుసు కదా. ఇప్పుడు ఎండాకాలంలో మనకి మామిడికాయలు బాగా చూస్తున్నాం. ఈ మామిడికాయ మిగల ముగ్గిపోతే ఇక్కడ కమిలిపోతే ఎలా ఉంటుంది చూసారా? ఎర్రగా అయిపోయింది, అలాగే ముగ్గిపోయినట్టే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆ పేషెంట్ దేంతో సఫర్ అవుతున్నాడు? యూరిక్ యాసిడ్ తో సఫర్ అవుతున్నాడు. అవునా కదా? ఇలాంటి నొప్పులు కూడా మనకి యూరిక్ యాసిడ్ తో ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ రెండోది హిమోథ్రిసిస్. హిమోథ్రిసిస్ అంటే అర్థం ఏంటంటే కీళ్లలో రక్తస్రావం అని అర్థం. అంటే కీళ్లలో రక్తస్రావం అంటే ఏంటి? మన కీళ్ల లోపల అంటే మన శరీరంలో ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలలో కూడా ఏమవుతుందంటే ఎముకల దగ్గర కూడా రక్తము స్రవించడం అంటే కారుతూ ఉంటుందట. కానీ మనకు బయటికి కనిపిస్తుందా? లోపల ఎముకల్లోని రక్తం కారితే మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి అలాగే అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ఆ ఎముకలు జాయింట్ల మధ్య ఈ రక్తం అనేది కొద్దిగా కారుతూ ఉంటుంది. దాన్నే మనం హెమార్థ్రిసిస్. హెమో అంటే రక్తము, ఆర్థరైసిస్. ఓకే, హెమార్థ్రిసిస్ అని అంటాము, రక్తం కారడం. దీనికి కీలు రక్తస్రావాన్ని కూడా అంటారు. దెబ్బతిన్న రక్తనాళాల నుండి రక్తము కుహరంలోకి పేరుకుపోవడం. కుహరం అంటే లోపల గృహలోకి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అంటే రెండు జాయింట్లు ఉన్నాయనుకోండి, లోపల ఎముకల యొక్క మధ్యలో ఏమవుతుందంటే జాగ్రత్తగా గమనించండి. ఏమవుతుంది? రక్తనాళాలు ఉంటాయి కదా, మన శరీరం అంతా రక్తం ప్రవహిస్తుంది కదా. అంటే దేని ద్వారా? రక్తనాళాల ద్వారా ప్రవహిస్తుంది. ఆ రక్తనాళాలు ఒక్కోసారి ఏమవుతాయంటే చిట్లు పోతాయి లేదా దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్నప్పుడు మనకు బయటికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా పడిపోయినప్పుడు మనకి దెబ్బ తగులుతున్నట్టుగా కనిపిస్తుంది, పైకి ఏమి గాయం అవ్వదు, అక్కడ రక్తం రాదు. కానీ అక్కడ నల్లగా గడ్డ కట్టేస్తుందా లేదా? రక్తం గడ్డ కడుతుందా లేదా? అంటే అక్కడ రక్తం, అక్కడ నరాలు దెబ్బతిని లోపల నుంచి రక్తం వచ్చింది కానీ బయటికి రాలేదు. అక్కడ ఏమవుతుంది? బ్లడ్ క్లాట్ అయిపోతుంది, నల్లగా ఉంటుందో లేదో మనకి. అలాగే రక్తనాళాల నుంచి రక్తం కారిపోతుంది అనమాట. సో దీని ఫలితంగా కూడా ఏమవుతుంది? కీళ్ళ నొప్పులు వస్తాయి, వాపులు ఉంటాయి. అంతే కదా, చలనం పరిమితి అంటే మోషన్, రిడ్యూస్ మోషన్ అనమాట, ఎక్కువగా ఉండడం.
తిమ్మిరి ఉంటుంది, నొప్పి ఉంటుంది. ఓకే, బబుల్ లాంటి అనుభూతి అంటే చిన్న చిన్న బుడగల్లాగా వస్తుంటాయి. ఎర్రటి పిండాకారంగా ఉంటుంది, గట్టిగా ఉండిపోతాయి. ఇక్కడ చూడండి, హెమార్థ్రిసిస్ లో ఇది నార్మల్ గా ఉన్నటువంటి జాయింట్. ఈ ఎముకల మధ్య చూడండి, మీరు గమనించినట్లయితే ఏమీ లేదు, నార్మల్ గా ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఈ ఎముక రెండు జాయింట్ల మధ్య ఏమైందనమాట, రక్తము కారి ఇక్కడ గడ్డ కట్టడం జరిగింది. అవునా? సో ఇలాగ కనుక అయితే మనకు బయటికి తెలియదు, కానీ లోపల శరీరంలో అలాగ ఉంటది. మనం తీస్తే కనుక ఎక్స్రే తీస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ జాయింట్ నార్మల్ గా ఉంది. ఇక్కడ రక్తం ఏమైంది, బ్లడ్ ఫిల్డ్ ది జాయింట్ స్పేస్. ఇక్కడ రక్తం ఏమైంది, ఈ జాయింట్ స్పేస్ లో ఏమైంది, రక్తం వచ్చి ఆక్రమించింది, అంటే రక్తం అక్కడ వచ్చింది. దీని ఫలితంగా ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ వచ్చింది. ఇక్కడంతా కూడా ఏమైంది, కాలు వాపు వచ్చింది. ఇక్కడ ఈ బొమ్మ చూడండి, ఈ ఈ యొక్క కీళ్ళు ఉన్నాయి కదా, మనకి మోకాళ్ళు ఉన్నాయి కదా, మోకాలు ఇక్కడ ఎలా ఉంది, వాపు ఉందా లేదా? అంటే ఇక్కడ ఏముందనమాట, ఈ జాయింట్ల మధ్య రక్తం ఏమైంది, వచ్చి చేరింది. రక్తం ఈ జాయింట్ల మధ్య వచ్చి చేరడం వల్ల కాళ్ళు వాపులు ఉన్నాయి. ఈ చూడండి, ఈ పేషెంట్కి ఎలా ఉన్నాయి కాళ్ళు, ఇక్కడ పైనంతా సన్నగా ఉంది, ఈ మోకాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి, వాపులు వచ్చినాయా లేదా? సో ఇలాగంటే లోపల రక్తం ఉంది. దీన్నే మనం ఏమంటాము, హెమాథ్రిసిస్ అంటాం. హెమాథ్రిసిస్ అంటే అర్థం ఏంటి, కేళ్లలో రక్తము స్రవించడం, అంటే కేళ్ల మధ్య జాయింట్ల మధ్య ఏమవుతుంది, రక్తం కారుతుంటుంది. ఓకేనా, క్లియరా? ఈ ఫోటో చూడండి, ఎవరికైనా ఇలా ఉంది అంటే ప్రాబ్లం ఏంటి, హెమాథ్రిసిస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ కి ఇంకోటి ఉంది, హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడ్ ఇప్పుడు మనకు రెండు చెప్పుకున్నాం. ఫైబ్రోమైల్జియా చెప్పాం, నొప్పులకు కారణం కాదు, కానీ ఫైబ్రోమైల్జియా నొప్పులు కూడా వస్తాయి. రెండోది హెమాథ్రిసిస్ చెప్పాం, హిమాలసిస్ కూడా కీళ్ళ నొప్పికి కారణం కాదు, కానీ కీళ్ళ నొప్పి వస్తాయి. మూడోది హైపోథైరాయిడిజం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది రెండు. ఒకటి, ప్రతి మనిషికి థైరాయిడ్ అనే ప్రాబ్లం వస్తుంది. థైరాయిడ్ అంటాం కదా, ఈ థైరాయిడ్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపోథైరాయిడ్, రెండు హైపర్ థైరాయిడ్. జాగ్రత్తగా గమనించండి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపో, HYPO, హైపో, పోలో చివరి వస్తుంది, ఓ వస్తుంది. అంటే ఓ అంటే ఒబేసిటీ. ఓ అంటే ఏంటి, ఒబేసిటీ. హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ అంటే అర్థం ఏంటి తెలుసా, మన శరీరంలో కావాల్సిన థైరాయిడ్ రిలీజ్ కాకపోవడానే హైపోథైరాయిడ్ అంటారు. మన శరీరానికి ఎంత థైరాయిడ్ రిలీజ్ అవ్వాలో, ఆ రిలీజ్ అవ్వవలసిన దానికన్నా తక్కువగా రిలీజ్ అయితే హైపోథైరాయిడ్ అంటాము. హైపోలో ఓ గురి వస్తుంది, గుర్తుంచుకోండి. ఓ అంటే ఒబేసిటీ. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ కూడా లావుగా ఉంటారు. ఎలా ఉంటారు, లావుగా ఉంటారు. వీళ్ళు దేన్ని తట్టుకోలేరు తెలుసా, చలిని తట్టుకోలేరు. వీళ్ళు త్వరగా నీరసపడిపోతారు, అంటే ఫ్యాట్, అలసటగా ఉంటది, టైట్నెస్, నీరసంగా కూడా అనిపిస్తుంది. వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సాధారణంగా ఫ్రీగా మోషన్ కూడా రాదు. అంతేకాకుండా వీళ్ళ యొక్క గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది. స్పీడ్ గా కొట్టుకోవడానికి ఇంగ్లీష్ ఏమంటారు తెలుసా, పాల్పిటేషన్ అంటాం. ఏమంటాము, పాల్పిటేషన్ అంటే మనం తెలియకుండా గుండె చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. ఏంటో పెద్ద స్పీడ్ గా దీన్ని మనం పాల్పిటేషన్ అంటాం, అంటే ఎక్కువగా స్పీడ్ గా కొట్టు. అంతేకాకుండా ఈ హైపోథైరాయిడ్ లో జరిగే ప్రాబ్లం ఏంటి తెలుసా, హైపో అంటే చెప్పాను, ఓ అంటే ఒబేసిటీ, హైపోథైరాయిడ్ అంటే కావలసినటువంటి థైరాయిడ్ గ్రంథి రిలీజ్ అవ్వడం కన్నా తక్కువగా రిలీజ్ అయితే హైపోథైరాయిడిజం అంటాము. హైపోథైరాయిడ్ వల్ల ఓ అంటే ఒబేసిటీ, కాబట్టి లావుగా అవుతారు. వీళ్ళు బాగా నీరసంగా ఉంటారు. వీళ్ళకి మలబద్ధకం ఉంటుంది, మలబద్ధకాన్ని ఇంగ్లీష్ లో కాన్స్టిపేషన్ అంటాము. వీళ్ళకి గుండె చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది, దాన్ని పల్పిటేషన్ అంటాము. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా నిరాశగా ఉంటారు. అంతేకాకుండా బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ మెడ ముందు భాగం ఉంది కదా, ఈ మెడ ముందు భాగం అంతా కూడా వాపు కింద వస్తుంది. అంతేకాదు హైపోథైరాయిడ్ లో ఏమవుతుందంటే స్కిన్ ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉంటుంది. ఇలాగ మనం చలికాలంలో చూడండి, మన శరీరం మీద ఇలా అన్నం అనుకో గోరుతో తెల్లగా పడుతుంది కదా, అంటే పొడి బారిపోయి ఉంటుంది. అంతేకాదు ఈ హైపోథైరాయిడిజం లో ఆకలి సరిగ్గా వేయదు. ఏం వేయదు, ఆకలి కూడా వేయదు, సరిగా నిద్ర కూడా పోలేరు. ఇది ప్రాబ్లం అనమాట హైపోలో. మరి అది హైపర్ థైరాయిడిజం లో ఏమవుతుంది తెలుసా, హైపర్ అంటే చివర ఏమొచ్చింది, ఆర్. ఆర్ అంటే రిడ్యూస్డ్. అంటే ఏమవుతుంది తెలుసా, దీనికి పూర్తిగా ఆపోజిట్. హైపోలో బరువు పెరుగుతారు, మరి హైపోలో ఏమవుతారు, రెడ్యూస్ అంటే వెయిట్ తగ్గుతారు, అంటే సన్నగా అయిపోతారు. ఇందాక హైపోలో చలికి తట్టుకోలేరు, అవునే కదా, కానీ ఇక్కడ దేనికి తట్టుకోలేరు తెలుసా, వేడిని తట్టుకోలేరు. అంతేకాదు వీళ్ళకి కూడా నీరసంగా ఉంటుంది, అలసట ఉంటుంది. అంతేకాదు వీళ్ళు కూడా నిరాశతో పాటు ఆందోళనతో కూడా ఉంటారు. దేంతో ఉంటారు, హైపర్ థైరాయిడ్స్ లో నిరాశతో పాటు ఆందోళన ఉంటారు. ఎప్పుడు భయం భయంగా ఉంటారు, ఎప్పుడు భయం భయంగా ఉంటారు, గుండె కూడా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం. సో థైరాయిడ్ లో రెండు రకాలు, ఒకటి హైపో, రెండు హైపర్. హైపో అంటే లావు పెరుగుతారు, హైపర్ అంటే వెయిట్ తగ్గుతారు. ఓకేనా, సో దీని గురించి పక్కన పెట్టండి. ఈ థైరాయిడ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఏమవుతుంటది, ఆహారంలో మెయిన్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఏంటి తెలుసా, మనం తినే ఆహారంలో
తక్కువగా అయోడిన్ అంటే ఉప్పు ఎవరైతే తక్కువ తీసుకుంటున్నారో వీళ్ళకి హైపోథైరాయిడిజం ప్రాబ్లం వస్తుంది. అండ్ అందుకనే మనం శరీరానికి కావాల్సిన తగినంతటువంటి ఉప్పు తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. ఓకేనా? సో హైపోథైరాయిడ్ వల్ల కూడా మనకి కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా వస్తుంటాయి. నెక్స్ట్, ఇందాక చెప్పాను ఈ హైపోథైరాయిడ్ లోనే కాకుండా డిప్రెషన్, ఇందాక చెప్పానా డిప్రెషన్ ఒత్తిడికి లోనైనప్పుడు మన బాస్ మన తిడుతున్నాడు లేదా గసురుతున్నాడు, ఎప్పుడు చిరాకు పడతాడు, మనం డిప్రెషన్ లోనవుతాం. డిప్రెషన్ లోనైనప్పుడు ఫస్ట్ గా వచ్చేది ఏంటి? హెడేక్. ఈ హెడేక్ తో మనం మంచం మీద పడుకుని అటు ఇటు తిరుగుతాం, లేదా సోఫాలో కూర్చొని అటు ఇటు బాధపడుతుంటాం. అప్పుడు వచ్చే రెండో నొప్పి ఏంటి? నడుము నొప్పి. సో ఇవి యాక్చువల్గా నొప్పులకి కారణాలు కాదు, కానీ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మనకి నొప్పులకి కారణాలు 4 రకాలు చెప్పుకున్నాం. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, 2 రొమటైడ్ ఆర్థరైటిస్, మూడు మూడోది ఏంటి? స్పాండిలో ఆర్థరైటిస్, 4 వైరల్ ఆర్థరైటిస్. ఇప్పుడు నొప్పులకి కారణాలు కాదు కానీ నొప్పులకి కారణాలే అవుతాయి. ఏంటవి? అసలైన కారణాలు కాదు కానీ నొప్పులు వస్తాయి. అవేంటి? ఫైబ్రోమాల్జియా, హెమోర్థ్రిసిస్, నెక్స్ట్ హైపోథైరాయిడిజం, 4వది డిప్రెషన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, సాధారణంగా మనకి ఏమవుతుందంటే సిమ్టమ్స్ గురించి చెప్పుకున్నాం. పెయిన్ ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, ఓకేనా, రెడ్ గా ఉంటుంది, అంతేకాదు రిడ్యూస్డ్ మొబిలిటీ, మనం కదలలేము, ఈ నొప్పులని చెప్పుకున్నాం కదా. అప్పుడప్పుడు ఎముకలు ఏమవుతాయి? నడుస్తుంటే కరకరమైన సౌండ్ వస్తుంటాయి కదా, క్రాకింగ్, ఇరిగిపోతున్నట్టుగా. కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎముకలు కరకరను అంటావు కదా, సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, న్యాచురల్ వేస్ టు రిడ్యూస్ ద జాయింట్ పెయిన్. అలాగే సాధారణంగా మనకు నొప్పులు తగ్గాలంటే న్యాచురల్గా ఆలోచిద్దాం. మందులు ఏమి వాడకుండా ఏ విధంగా తగ్గించుకోవాలో చూద్దామా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సార్ నాకు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఫస్ట్ చూస్తాడు, అమ్మా నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు, నువ్వు ఉండవలసిన 60 కేజీలే కానీ 80 కేజీలు ఉన్నావు, 90 కేజీలు ఉన్నావు, ముందు ఏం చేయమంటాడు? బరువు తగ్గమంటాడు. ఎందుకు బరువు తగ్గమంటాడు? నువ్వు బరువు అంతా కూడా మోసేది నీ కాళ్ళు అంటే నీ కాళ్ళ దగ్గర ఏం ఉన్నాయి కదా, జాయింట్స్ ఉన్నాయి కదా, మరి ఆ జాయింట్స్ మీద భారం పడుతుందా లేదా నీ మీద? కాబట్టి హిప్ మీద కూడా పడుతుంది. కాబట్టి దీని ఫలితంగా మనకు నొప్పులు వస్తాయి. కాబట్టి ఫస్ట్ నీకు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు బాగా తగ్గాలంటే ఏం చెప్తాడు? వెయిట్ తగ్గమని చెప్తాడు. రెండోది, ఇంకా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గడానికి బరువు తగ్గడమే కాదు, స్టే ఫిజికల్ యాక్టివ్. అమ్మ మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుంచి అరగంట, కుదిరితే ఏం చేయమంటాడు? వాక్ చేయమంటాడు. లేదా మనకి గేటెడ్ కమ్యూనిటీలో కానీ, లేదంటే మనకి ఏదైనా ఉన్నదనుకోండి, అక్కడ ఏముంటాయి? స్విమ్మింగ్ పూల్ ఉంటుందా? సో స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా ఏమవుతాయి? మన ఎముకలన్నీ కూడా మూమెంట్ వస్తాం, మనం చేతులు ఇలా కొడతా ఉంటాం, కాళ్ళు కొడతాం, కాబట్టి స్విమ్మింగ్ ఉండదు. అప్పుడప్పుడు చాలా మంది జిమ్కి వెళ్తారు. అలాగే గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని జిమ్ సెంటర్స్ ఉంటాయి. అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా మనం సాధారణ ఏం చేస్తుంటే సైకిల్ దొక్కుతారా? సో సైక్లింగ్ చేస్తాము. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న పాత సైకిల్ ఏదో తీసుకుని, ఏదో ఏదో సైకిల్ ప్రత్యేకించి బయట వాకింగ్ వెళ్ళకుండా కొంతమంది ఏం చేస్తారు? సైక్లింగ్ కూడా చేస్తారు ముసలి వాళ్ళు. ఆ సైక్లింగ్ చేయడం వల్ల అవుతుందంటే ఎముకల యొక్క కదలికలు బాగా ఉంటాయి. అలాగ కూడా మనం ఏం చేస్తాం? మనం ఈ జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవచ్చు. ఓకేనా? అలాగే స్ట్రెచబుల్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం, కాళ్ళు చేతులు చాపుతుంటాం, వెనక్కి ముందుకి తిరుగుతూ ఉంటాం, యోగా చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో కదలికలు బాగా జరిగి ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. ఏముంటుంది? ఫ్లెక్సిబిలిటీ అంటే ఎలా కావాలంటే అలాగా మనం ఏం చేస్తాము? మన శరీరాన్ని ఉంచుకుంటాం. ముందుకు వంగుకుంటాము, వెనక్కి వంగుంటాము, సైడ్కి వంగుతాం. అప్పుడు ఏమవుతుంది? మన బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అప్పుడు నొప్పులు అనేవి తగ్గుతాయి. అవునా? మూడోది ఏంటంటే ఏం చేయాలంటే ఫాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. మన శరీరానికి మనం తీసుకునే ఆహారం కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వల్ల ఏమవుతుందంటే ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయట. ఏంటి? ఏం తినమంటున్నాడు ఇక్కడ? ఫ్యాటీ ఫిష్. ఏం తినమంటున్నాడు? చేపలు ఎక్కువ తినాలి. ఎందుకంటే చేపల్లోని మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవునా? సో కాబట్టి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చేపలు తింటే ప్రాబ్లం ఉండదు. అందుకనే హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు ఎప్పుడైనా గమనించండి, కాళ్ళు నొప్పులు, కీళ్ళు ఎక్కువ నొప్పులు ఉన్న వాళ్ళకి ఏంటి తెలుసా? కోడి మాంసం తిన్నా, మేక మాంసం తిన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే చేపలు తిన్న వాళ్ళకి కాళ్ళు నొప్పులు ఉండవు, కీళ్ళ నొప్పులు ఉండవు, హార్ట్ అటాక్స్ రావు. ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఏంటి? చేపలు. అందుకని చాలా మంది చేపలు తినండి, ఎక్కువ మంచిది. అంతేగాని ఈ యొక్క కోడి మాంసం కానీ, మేక మాంసం కానీ ఎక్కువ తినద్దు అంటారు. ఎందుకని? దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, కానీ మన శరీరానికి హానికరం చేసేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇంకోటి ఏం తినొచ్చు? నట్స్ తినొచ్చు. నట్స్ అంటే తెలుసా మీకు? వేరుశనగలు, ఇంకా పెసలు, రకరకాల పప్పు ధాన్యాలు ఉన్నాయి కదా, నట్స్, బాదము, ఇవన్నీ తినొచ్చు. సీడ్స్, విత్తనాలు, పుచ్చ విత్తనాలని, బీర విత్తనాలని, నెక్స్ట్ చాలా రకాల ఈ మధ్యన విత్తనాలు వాడుతున్నారు. ఎందుకంటే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు. లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ అంటే పచ్చని చక్కగా ఉండేటువంటి ఆకుకూరలు తినొచ్చు, బెర్రీస్ తినొచ్చు. ఇంకో ముఖ్యంగా ఏడు చూడండి ఏం చెప్పాడు? టర్మరిక్. టర్మరిక్ అంటే ఏంటి? పసుపు.
పసుపు వాడినా కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనమాట పసుపులో కూడా. సో దాని ఫలితంగా ఏమవుతుందంటే మన కాళ్ళు నొప్పులు తగ్గుతాయి, కాళ్ళు వాపులు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఇది వరకు మన పాతకాలంలో ఎవరైనా పిల్లలు పడిపోతే ఏం చేసేవారు? ఇంటికి రాగానే ఆ పడిపోయిన చోట రక్తం వస్తుంది, ఎర్రగా అవుతుంది కదా. సో దాన్ని ఏం చేసేవాళ్ళు? ముందు మట్టేది అనుకుంటే శుభ్రంగా నీళ్ళతో కడిగేసేవాళ్ళు. కడిగేసి ఏం చేసేవారు? పసుపు పెట్టేవారు, అవునా కదా. సో పసుపు పెట్టడం వల్ల ఏమవుతుంది అనమాట, అక్కడ పెయిన్ రాకుండా చూస్తుంది, స్వెల్లింగ్ రాకుండా చూస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో పాటు యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో కాబట్టి పసుపు అనేది వాడుతుంటారు. నెక్స్ట్ ఇంకోటి, మీకు కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా చేయాలి ఏం పడో తెలుసా మీరు? అవాయిడ్ ఏంటి మనం దూరంగా పెట్టాలి? షుగరీ ఫుడ్స్ అంటే తీపిగా ఉన్నటువంటి వస్తువులు, షుగర్తో తయారు చేసిన పదార్థాలు మనం ఎక్కువ తినకూడదు. రెండు, ప్రాసెస్డ్ ఐటమ్స్ అంటే అర్థం ఏంటి? ప్రాసెస్డ్ ఐటమ్ అంటే అర్థం ఏంటి అంటే ప్యాకెట్లో చేసి ఉంచుతారు కదా, మనం తింటాం, అలాంటివి మనం తినకూడదు. ఇంకోటి, ఎక్సెసివ్ ఆల్కహాల్. ఎక్సెసివ్ ఆల్కహాల్ అంటే ఎక్కువగా మందు తీసుకోకూడదు. మందు తీసుకుంటే ఏమవుతుంది? మనకి కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు బాగా, మందు ఎక్కువ తాగే వాళ్ళకి కూడా ఈ నొప్పులు ఎక్కువ వస్తాయి. కానీ మొన్న ఇలాగే చెప్తుంటే మీకు నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయకూడదంటే మందు తాగడం మానేయమంటే ఒకడు ఏమన్నాడు తెలుసా? సార్, మీరు చెప్తున్నారు మందు తాగితే నొప్పులు వస్తాయని, మీకు తెలియదు సార్, మేము కష్టపడి రోజంతా పని చేస్తాము, ఆ నొప్పులు పోవడానికే మేము ఏం చేస్తాము, ఒక 90 ml వేసుకుంటాం సార్. సో మందు తాగితే మనకి నొప్పులు ఏమి ఉండవు సార్, ఫ్రీగా ఉంటాం అని అంటాడు. నిజమే, అది వేసుకున్నంతసేపు మీకు శరీరంలో స్పృహ తెలియదు కాబట్టి నొప్పులు పోయినట్టు కనిపిస్తాయి. కానీ ఇది మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత నార్మలే, మళ్ళీ నొప్పులు ఉంటాయి. కాబట్టి ఎక్సెసివ్ ఆల్కహాల్ అనేది తీసుకోవడం వల్ల కూడా నొప్పులు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కీప్స్ కార్టిలేజ్ సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ సైనోవిల్ ఫ్లూయిడ్ విచ్ కుషన్స్ జాయింట్స్ అంటే అర్థం ఏంటంటే డీహైడ్రేట్, ఈ ఎండాకాలం ఉంది కదా, ఎండాకాలంలో మనం శరీరానికి కావలసినటువంటి తగినంత నీరు తీసుకోలేనప్పుడు కూడా మనకి కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి. ఓకే. సో ఎండాకాలంలో ఏం చేయాలి? ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. అంతేకాకుండా ఇంప్రూవ్స్ పోస్చర్ అండ్ ఎర్గోమిక్స్ అంటే అర్థం ఏంటంటే మనం కూర్చొనేటప్పుడు ఎలా కూర్చోవాలి తెలుసా? నడుము స్ట్రైట్ గా పెట్టుకొని చక్కగా బెండ్ అవ్వకుండా ముందుకు ఉడికిపోకుండా చక్కగా కూర్చోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? డెస్క్టాప్ మీద కంప్యూటర్ పెట్టుకుని వర్క్ చేస్తారు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పుడు ఎలా కూర్చునేవారు? ఇలాగ జారబడి ముందుకు పెట్టుకుని కూర్చుంటాం, అవునా కదా. అలాగే మనం టీవీలు చూసినప్పుడు ఎలా కూర్చుంటాం? చక్కగా స్ట్రైట్ గా కూర్చోం, సోఫాలో వంగిపోయో పడుకోను, ఎలా పడితే అలాగా కింద పడుకొని చేయిలు పెట్టుకొని చూస్తాం. సో ఇలా మనం స్ట్రక్చర్ సరిగ్గా లేకపోయినప్పుడు, పోస్టర్ సరిగ్గా లేనప్పుడు మనకి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మనం సరైనటువంటి పోస్టర్ పెట్టుకొని కూర్చుంటే మనకి నొప్పి. అందుకని చూడండి, చాలా మంది బైక్ డ్రైవింగ్ చేసిన, కారు డ్రైవింగ్ చేసుకున్న సిట్టింగ్ పొజిషన్ కనుక సరిగ్గా ఉంటే వాళ్ళకి నడుము నొప్పి రాదు. కానీ కొంతమంది ప్రయాణం చేసి వస్తే నడుము నొప్పి వచ్చింది అంటారు. ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా కారులోని చాలా మంది నడుము నొప్పి రాదు, ఎందుకంటే వాళ్ళు కూర్చునే విధానం బాగుంటుంది, వెనకాల సపోర్టివ్ గా వాడతారు, అవునే కదా. సో కాబట్టి పాజిటివ్ ఉండాలి. నెక్స్ట్, గెట్ ఎనఫ్ రెస్ట్ అండ్ మేనేజ్ స్ట్రెస్ అంటే అర్థం ఏంటంటే మీకు బాగా కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అనుకోండి, మీకు ఆహారం తినాలనిపిస్తుంది, కానీ ఒకటి అనిపిస్తుంది ఏంటో తెలుసా? శుభ్రంగా రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. సో ఎప్పుడైతే శరీరానికి నొప్పులు వస్తున్నాయో మీరు కావాల్సినటువంటి విశ్రాంతి అంటే చక్కగా రెస్ట్ తీసుకుంటే ఆ నొప్పులు అన్ని పోతాయి. అంతేకాదు, మరీ ముఖ్యంగా చెప్పాను ఇందాక, డిప్రెషన్ అన్నాను కదా, డిప్రెషన్ ఎందుకు వస్తుంది? మనం యొక్క స్ట్రెస్ కనుక మేనేజ్ చేయకపోతే మనం ఆ యొక్క స్ట్రెస్ నొప్పులు రావు. లాస్ట్ లో ఇంకేం చెప్పాడంటే చూడండి, యూస్ నేచురల్ సప్లిమెంట్స్. యూజ్ నేచురల్ సప్లిమెంట్స్ అంటే దాంట్లో ఏం చెప్పాడు? టర్మరిక్ అంటే పసుపు వాడాలి, పసుపు వాడితే ఏమవుతుంది? రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్. ఓకే. నొప్పి వాపు మంట తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది? ఫైట్స్ జాయింట్ స్టిఫ్నెస్. జాయింట్ స్టిఫ్నెస్ అంటే దృఢంగా గట్టిగా అయిపోయిన జాయింట్లు కూడా చక్కగా వదులుగా ఉండి ఎలా కావాలంటే ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఏది వాడడం వల్ల? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాడడం వల్ల. నెక్స్ట్, జింజర్. జింజర్ అంటే తెలుసా మీకు? అల్లం. ఈ అల్లం వాడడం వల్ల కూడా ఏమవుతుందంటే రిడ్యూసెస్ మెజిల్ పెయిన్ అండ్ సోర్నెస్. ఈ యొక్క అల్లం వాడడం వల్ల కూడా మన యొక్క కండరాల నొప్పులు తగ్గుతాయి. అందుకనే కదా ఇదివరకు చాలా మంది ఏం చేసేవాళ్ళం, ఉదయం లెగ్గానే చాలా మంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అల్లం ముక్క తేనె, అవునా కదా, అల్లము తేనెలో ముంచుకొని తింటే కూడా బాడీ పెయిన్స్ రావు. అంతేకాదు చాలా మంది ఇంకా ఏం చేస్తారు? సొంటి కొమ్ము కూడా తింటారు. సొంటి కొమ్ము తినడం వల్ల కూడా నొప్పులు రావు. ఇంకోటి లాస్ట్ ఏం చెప్పాడు? కాల్షియం అండ్ విటమిన్ డి కీప్స్ బోన్ స్ట్రాంగ్. కాల్షియం ఉండడం వల్ల, విటమిన్ డి ఉండడం వల్ల మనకి ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఎందుకని? ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం, శరీరం ఎముకలు ఎన్ని ఉన్నాయి? 206 ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలన్నీ అసలు బలంగా ఉండడానికి పెరగడానికి కారణం ఏంటి? కాల్షియం ఉండడం. ఈ కాల్షియంతో పాటు ఎముకలు ఇంకా దృఢంగా ఉండాలంటే ఏం కావాలి మనకి? విటమిన్ డి కావాలి. విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యరశ్మి నుంచి వస్తుంది. ఎంతమంది ఉదయం అప్పుడు 6:30 to 7 గంటల్లో లేదా 6 నుంచి 7 సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నడుస్తున్నారు?
మన దాంట్లో చాలా తక్కువ మంది నడుస్తారు, కొంతమంది నడుస్తారు, అవునా? సో ఆ టైంలో సూర్యకిరణం నుంచి విటమిన్ డి వస్తుంది. లేదు, ఉదయం నడవడానికి టైం లేదు, అవునా? సో సాయంత్రం ఇప్పుడు 5 నుంచి 6 గంటలకైనా మనం అలా బయట ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళి మనం గనుక నడిచినట్లయితే మనకి సూర్యకిరణాల నుంచి విటమిన్ డి వస్తుంది. సో విటమిన్ డి వల్ల మన ఎముకలు బలంగా ఉంటాయి. మనం ప్రకృతి నుంచి ఇచ్చేటువంటి విటమిన్ డి తీసుకోలేకపోతే మనం బయట మందుల ద్వారా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఈ బొమ్మ చూడండి. ద బెస్ట్ ఫుడ్స్ ఫర్ జాయింట్ హెల్త్ టు ఫైట్ ఆర్థరైటిస్. మనకి కీళ్ళ వాతం రాకుండా ఉండడానికి, మంచిగా జాయింట్లు బలంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ ఫుడ్స్ అన్ని తీసుకోవాలట. ఏం చెప్పాడు? ఇందాక మనం చెప్పుకున్నాం, ఎండాకాలంలో నీళ్లు తాగకపోతే జాయింట్ పెయిన్స్ వస్తాయి అనుకున్నాం కదా. సో వాటర్ సఫిషియెంట్ తీసుకోకపోతే మీకు జాయింట్ పెయిన్స్ వచ్చింది. గార్లిక్ అండ్ ఆనియన్. గార్లిక్ అంటే ఏంటి తెలుసా? వెల్లుల్లిపాయ. ఏమిటి? వెల్లుల్లిపాయ. అండ్ ఆనియన్ అంటే అందుకని చూడండి, మన యొక్క అంటే అల్లం చెప్పుకున్నాం కదా, అల్లం తేనె తింటామని. నెక్స్ట్ చిల్లీ పెప్పర్స్, ఓకే, పచ్చిమిరకాయలు తింటాం. నెక్స్ట్ ఆకుకూరలు తింటాం. పామిగ్రేనేట్ అంటే అర్థం ఏంటి? దానిమ్మకాయ. ఎవరికైతే కాళ్ళు నొప్పులు ఎక్కువ వస్తున్నాయో వారానికి వాళ్ళు 2 సార్లైనా దానిమ్మకాయలు కనుక తిన్నట్లయితే వాళ్ళకి కాళ్ళు నొప్పులు బాగా తగ్గుతాయి. ఇక్కడ చూడండి, ఇదేంటి? టర్మరిక్. టర్మరిక్ అంటే పసుపు. ఇది వరకు చాలా మంది ఏం చేసేవారు తెలుసా? జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా ఏమి ఇచ్చేవారంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఒక అర చెంచా పసుపు కలిపేసి తాగేసేవారు. వాళ్ళకి 1 అవర్లో రిలీఫ్ ఇచ్చేది. అలాగే ఇప్పటికీ కూడా చాలా మందికి కాళ్ళు వాస్తూ ఉంటాయి, నైట్ టైం పడుకున్నప్పుడు కాళ్ళు వాస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ పసుపు వాడినట్లయితే బాగా తగ్గుతుంది. నెక్స్ట్ యాపిల్. యాపిల్ తినడం వల్ల కూడా మనకి కీళ్ళవాతం తగ్గుతుందంట. ఆర్థరైటిస్ అంటే ఏంటి? కీళ్ళవాతం. అందుకని మనకి ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంది, 1 యాపిల్ కీప్స్ ద డాక్టర్ అవే. ఒక యాపిల్ కనుక తింటున్నట్లయితే మనం డాక్టర్ దూరంగా ఉంచవచ్చు, అవునా కదా? సో నెక్స్ట్ గ్రేప్ ఫ్రూట్స్ అంటే ద్రాక్ష రసాలన్నీ తినచ్చు, బాదం పప్పు తినచ్చు, జీడిపప్పు తినచ్చు, సీడ్స్ తినచ్చు. అలాగే క్యారెట్ కూడా తినడం వల్ల మనకి ఏమవుతుంది? అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలకి క్యారెట్ పెట్టండి. క్యారెట్ వల్ల ఉపయోగాలు ఏంటి? విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ మంచి కలర్ వస్తుంది పిల్లలకి, మంచి కలర్ వస్తుంది. అంతేకాదు ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా రావు. అంతేకాదు ఆరెంజ్ అంటే ఏంటి? ఉన్నాయి కదా కమలకాయలు, ఓకే, బత్తాకాయలు, ఇలాంటి పళ్ళన్నీ కూడా మనం వాడినట్లయితే దాంట్లో నుంచి కూడా మనకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావు, అవునా? నెక్స్ట్ పంకిన్ అంటే ఏంటి తెలుసు ఇక్కడ? పంకిన్ అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ ఈ రోజులో ఎంతమంది తింటున్నాం? చాలా మంది గుమ్మడికాయని చూస్తాం కానీ తినం. కానీ మీకు ఒకటి చెప్పనా మీ అందరికీ అర్థమయ్యేలాగా? మనం సంక్రాంతికి ఒక ఏం చేస్తాం? మనం సంక్రాంతి రోజున ఒక కూర వండుకుంటాం. ఏంటో తెలుసా? దప్పలం కూర. దప్పలం కూర అంటే అర్థం ఏంటి? అన్ని కూరగాయలు కలిపి, అవునా కదా? చిక్కుడికాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, చిలకడ దుంప, గుమ్మడికాయ, ఇవన్నీ వేసి మనం కలగూర వండుతాం కదా. కలగూరలో కూడా ఏం వేస్తాం? పంకిన్స్. అందుకని మన వాళ్ళు పెద్దవాళ్ళకి తెలుసు, పంకిన్ అంటే గుమ్మడికాయ తిన్నట్లయితే నీ కాళ్ళు నొప్పి తగ్గుతాయని చెప్పి అన్ని రకాల కూరగాయలు వేసి చక్కగా వండుతారు. మరి మనం ఈ రోజుల్లో గుమ్మడికాయ తింటున్నామా? లేదు. అప్పుడప్పుడు గుమ్మడికాయ కూడా కూర వండుకొని తింటే కూడా మీ ఆరోగ్యం బాగుంటుంది, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండవు. అలాగే నెక్స్ట్, ఓకే, రెడ్ బెల్లీ పెప్పర్స్ వాడినట్లు కూడా మనకి తగ్గవు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిందా? సో నేచురల్ గా మనం బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయి? ఆ ఏ జాయింట్లు ఎఫెక్ట్ అవుతాయి? ఆ జాయింట్లు ఎఫెక్ట్ అయినప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది? అవి న్యాచురల్ గా మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఫస్ట్ వెయిట్ తగ్గాలి. మనం ఫిజికల్ గా యాక్టివ్ గా యోగా చేయొచ్చు, లేదా వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. అలాగే మూడోది ఏం చెప్పాం? యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలి. అంటే ఫ్యాట్ ఫిషెస్ తినచ్చు, లేదా ఏం చెప్పొచ్చు, టర్మరిక్ అంటే పసుపు వాడచ్చు, ఆకుకూరలు తినచ్చు, బెర్రీస్ తినచ్చు, నట్స్ తినచ్చు, సీడ్స్ తినచ్చు, విత్తనాలు తినచ్చు. ఇలాంటివన్నీ తినడం వల్ల తగ్గుతుంది. ఇంకోటి ఏం చెప్పాం? ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల తగ్గుతుంది. ఐదోది ఏంటి? మనం కూర్చునే విధానము, పడుకునే విధానము సరిగ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? చాలా మంది ఏం చేస్తారు? మెడ కింద 2 తలగల్లో 3 తలగళ్ళు వేస్తారు. ఎందుకంటే ఎత్తుగా అలవాటు, అవునా కదా? మెడంతా పట్టేస్తుంది పొద్దున్న లేచినప్పటికి, అవునా? కాబట్టి అలాగే కూర్చున్నప్పుడు కూడా సరిగ్గా కూర్చోపోతే నడు నొప్పి, కాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి పోస్టర్ బాగుండాలి. నెక్స్ట్ మన శరీరం అలసిపోయింది, నొప్పులుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మంచి రెస్ట్ తీసుకున్నట్లయితే మన శరీరం కూడా రెస్ట్ లో ఉంటుంది. ఆ రెస్ట్ లో ఉన్నప్పుడు నొప్పులు పోతాయి. నెక్స్ట్ మనం స్ట్రెస్ కి ఎక్కువ గురి కాకూడదు. అలాగే మనం నేచురల్ సప్లిమెంట్స్ వాడాలి. అంటే పసుపు అని, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయి? చేపల్లో ఉంటాయి. అవి తినడం వల్ల మన జాయింట్లు స్టిఫ్ గా ఉండే, గట్టిగా ఉండే జాయింట్లు కూడా చక్కగా మనకు లూజ్గా అయ్యి ఎలా కావాలంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి. అల్లం తినడం వల్ల మన యొక్క మజిల్స్ అంటే కండరాల నొప్పులు పోతూ ఉంటాయి. అలాగే కాల్షియం అనేది, మన ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం ఉండాలి. కాల్షియంతో పాటు విటమిన్ డి ఉంటే మరింత ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఉంటాయి. సో ఇవి నేచురల్ వేస్, అవునా?
సో సప్లిమెంట్స్ మనం మామూలుగా చెప్పాలంటే న్యాచురల్ ప్రకృతి ఇచ్చిన సప్లిమెంట్స్ ఏంటి? కొలాజన్. కొలాజన్ ఏం చేస్తుంది? సపోర్ట్స్ జాయింట్ స్ట్రక్చర్. అంటే మన యొక్క ఎముకల యొక్క స్ట్రక్చర్ ఉంది కదా, అవి చక్కగా సపోర్ట్ బలంగా సహాయం చేస్తుంది, సపోర్ట్ ఇస్తుందని. నెక్స్ట్ ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఇందాక ఏం చెప్పాను? దేంట్లో అంటే చేపల్లో ఉంటాయి, అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉంటాయి. అవన్నీ తినడం వల్ల ఏమవుతుంది? మనకి రిడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే మంటతో కూడినటువంటి నొప్పి, వాపు, ఇవన్నీ తగ్గుతాయి. కాల్షియం మీకు చెప్పాను కదా, ఎముకలు బలంగా దృఢంగా పెరగాలంటే కాల్షియం కావాలి. అలాగే ఆ ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? డి కావాలి, విటమిన్ డి కావాలి. సో ఇవేం చేస్తాయి? స్ట్రెంగ్థెన్స్ అంటే బలోపేతం చేస్తాయి, ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. టర్మరిక్ అంటే ఏం చెప్పాను దాకా? పసుపు వాడుకోవడం వల్ల ఏమవుతుంది? నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అన్నాం. నేచురల్ అంటే ప్రకృతి సిద్ధంగా మన శరీరము నొప్పిని, వాపుని, మంటని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి న్యాచురల్ గా, అవునా కదా? సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. బట్ కానీ మన వేస్టేజ్ లో మనము ఎవరికైనా కాలు నొప్పి అంటే, నడు నొప్పి అంటే, వెన్నుపూస నొప్పి అంటే, మెడ నొప్పి అంటే, హిప్ హిప్ జాయింట్ నొప్పులు అంటే, ఈ నొప్పులకి మన సప్లిమెంట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుందామా వద్దా? మనకు తెలియాలా వద్దా? ఇవన్నీ న్యాచురల్ గా తెలుసుకున్నాం, ఓకే. బట్ మన వేస్టేజ్ లో మనకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ ప్రొడక్ట్ చూడండి, కొలాజన్ ఉందా? మనకి గ్లూకోజమిన్ ఉందా? వెరీ గుడ్. ఈ గ్లూకోజమిన్ ఏం చేస్తుందంటే, జాగ్రత్తగా చూడండి, ఈ గ్లూకోజమిన్ హెల్ప్స్ అంటే సహాయం చేయడం, రీజనరేట్ కార్టిలేజ్. కార్టిలేజ్ అంటే మృదులాస్థి, గుజ్జు అని చెప్పుకున్నాం కదా. ఎముకి మధ్యలో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు ఉండడం వల్ల కుషన్ లాగా మెత్తగా ఉండి ఒత్తిడి పడగదు, చక్కగా మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, నొప్పులు ఉండవు. ఎప్పుడైతే కార్టిలేజ్ అరిగిపోయిందో అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ జాయింట్ ఎముక రాసుకొని నొప్పి వస్తుంది. కానీ ఇక్కడ మనకి గ్లూకోజమిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే, ఇది రీజనరేట్ అంటే తిరిగి ఉత్పత్తి చేస్తుంది. దేన్ని ఉత్పత్తి చేస్తుంది? కార్టిలేజ్ అంటే మన ఎముకల మధ్య మృదులాస్థి. మృదులాస్థి అంటే కార్టిలేజ్. అంటే ఈ గుజ్జు బాగా మళ్ళీ తిరిగి ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. అర్థమైందా? సో ఎప్పుడైతే తిరిగి ఉత్పత్తి చేస్తుందో మన ఎముకలు రాపిడి ఉండదు. ఎముకలు ఎప్పుడైతే రాపిడి లేవో చక్కగా మూమెంట్ ఉంటుంది, దాని ఫలితంగా నొప్పులు ఉండవు. ఓకేనా? నెక్స్ట్ రెండోది, హెల్త్ ప్రొటెక్ట్ అంటే రక్షిస్తుంది. ఏ నుంచి రక్షిస్తుంది? ఇది రక్షణకి సహాయం చేస్తుంది. అండ్ మెయింటైన్ ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్ అంటే నీ శరీరంలో ఉంది కదా, కార్టిలేజ్ ఉంది కదా, ఆ కార్టిలేజ్ ఉండేలాగా దాన్ని కాపాడుతూ, దాన్ని రక్షిస్తూ ఉంటుంది. దాన్ని కాపాడుతూ, దాన్ని రక్షిస్తూ, అరిగిపోకుండా తరిగిపోకుండా ఉంటుంది. ఏది వాడడం వల్ల? ఈ గ్లూకోజ్ వాడడం వల్ల ఈ కార్టిలేజ్ ఉత్పత్తి అవుతుంది, అలాగే ఉన్నది బయటికి పోకుండా కూడా కాపాడుతుంది. ఓకేనా? నెక్స్ట్ మూడో చూడండి, సపోర్ట్స్ స్టిమ్యులేట్ సైనోవియల్ ఫ్లూయిడ్. మన శరీరంలోని ఈ ఎముకల మధ్య సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా రక్షిస్తాడు. ప్రొడక్షన్ అంటే మళ్ళీ తిరిగి ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, హెల్ప్స్ అసిస్టెంట్ లూబ్రికేషన్ ఆఫ్ ది జాయింట్స్ అన్నాడు. ఎక్కడ చూడండి, హెల్ప్స్ అసిస్టెంట్ లూబ్రికేషన్ ఆఫ్ ది జాయింట్. లూబ్రికేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ లూబ్రికెంట్ ఆయిల్స్ అని అంటాడు. అవునా? అంటే అర్థం ఏంటంటే క్షార గుణము కలిగినటువంటి, అంటే జిగురు తత్వం కలిగినటువంటి గుణాలు ఉన్నటువంటి అక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. అవునా కదా? అక్కడ మనకి ఏం చేస్తాడు? గ్రీస్ పెడతాడు, ఆయిల్స్ పెడతాడు, స్కూటర్ కేసు ఆయిల్ పెడతాడు, కార్ కేసు ఆయిల్స్ పెడతాడు. అవునా? ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే మన శరీరంలో ఈ యొక్క జాయింట్ల మధ్య చక్కగా జిగురు తత్వం కలిగేలా ఉండేలాగా చేస్తుంది. ఎవరు? ఈ గ్లూకోజ్. ఎప్పుడైతే జిగురుగా చక్కగా ఉన్నాయో జాయింట్ల మధ్య రాపిడి అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, ఇప్పుడు మన ఇంట్లో కిటికీ ఉంది, తలుపేస్తున్నాం, అది కిరికిరిమైన సౌండ్ వస్తుంది, ఏం చేస్తాం? దాంట్లో కొబ్బరి నూనె, ఆయిల్ వేస్తాం. అవునా? లేదా మన స్కూటర్ డ్రైవ్ చేస్తున్నాం, డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల ఉండే చైన్స్ పాకెట్ సౌండ్ వస్తుంటుంది, చైన్ సౌండ్ వస్తుంది లేదా, గరగరగరమని సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేస్తే ఏమవుతుంది? అక్కడ సౌండ్ తగ్గుతుంది. అలాగే ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ మనం వాడడం వల్ల కూడా మన శరీరంలో ఎముకల మధ్యలోని ఓకే చక్కగా జిగురుతత్వం కలిగి జాడు గుణం కలిగి ఉండడం వల్ల మన ఎముకలు రాపిడి అనేది లేకుండా, నొప్పులు లేకుండా చేస్తుంది. నెక్స్ట్, హెల్ప్స్ ఈజీ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఈ గ్లూకోజ్ మీద వాడడం వల్ల మనకి నొప్పులు బాగా తగ్గుతాయి. అంతేకాదు మంటతో కూడుకున్నటువంటి నొప్పి ఏమైనా ఉంటుంది కదా, నొప్పి, వాపు అన్ని కూడా తగ్గుతాయి. ఏది వాడడం వల్ల? గ్లూకోజ్ మీద వాడడం. సో గ్లూకోజ్ మీద వాడడం వల్ల మనకి ఎముకల మధ్య కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవుతుంది, అలాగే ఉన్నది పోకుండా కాపాడుతుంది, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ బాగా ప్రొడక్షన్ అయ్యేలాగా చేస్తుంది. అంతేకాదు అవి చక్కగా జారుడు గుణాన్ని కలిగేలాగా చేస్తుంది, నొప్పులు తగ్గిస్తుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా, మంట, వాపు, నొప్పులు కూడా తగ్గిస్తుంది. ఎవరు? గ్లూకోజమిన్. క్లియరా? నెక్స్ట్ కొలాజన్ ఉంది. కొలాజన్ కనుక వాడినట్లయితే ఏమవుతుందంటే హెల్ప్స్ సపోర్ట్ జాయింట్ హెల్త్. మన యొక్క జాయింట్స్ ఉన్నాయి కదా, అంటే జాయింట్ అంటే ఏం చెప్పాను? రెండు ఎముకల యొక్క కలయిక. ఈ యొక్క జాయింట్లు ఆరోగ్యంగా ఉండేలాగా సపోర్ట్ చేస్తారు. ఎవరు? కొలాజన్. నెక్స్ట్, హెల్ప్స్ ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది జాయింట్స్.
అంటే జాయింట్లు ఎలా ఉంటాయంటే మనకి ఎలాగ కావాలంటే అలా మడుస్తాం. అప్పుడప్పుడు మనం ఉంటాం ఏట్రా ఇటు స్ప్రింగ్ విన్ చేసాడా ఏంటి, ఎలా పడితే అలా వంగిపోతున్నాడు అంటాం లేదా. అంటే ఏమవుతుందంటే మనము కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా వంగున్నా ఎలా కావాలంటే అలాగే జాయింట్లు ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి అనమాట. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మడవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి కారణం ఏంటి? కొలాజన్ వాడడం వల్ల జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. నెక్స్ట్, హెల్ప్స్ ఈజీ స్టిఫ్నెస్ పెయిన్ అండ్ ఇమ్మూవబుల్ జాయింట్. ఇందాకే చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్సులో విండో దగ్గర కూర్చున్నప్పుడు ఆ యొక్క డోర్ గట్టిగా పట్టేస్తుంది కదా, లేదా మన ఇంట్లో కిటికీ తలుపు గట్టిగా పట్టేస్తుంది, అప్పుడు ఏం చేస్తాం మనం? ఆయిల్ వేస్తాం. అలాగే ఇది వాడటంగా స్టిఫ్నెస్ అంటే ఏం చెప్పాను? దృఢత్వము గట్టిగా పట్టిస్తుంటది. ఇది యొక్క కొలాజన్ వాడడం వల్ల ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఆ స్టిఫ్నెస్ ఎప్పుడైతే తగ్గిందో ఆ జాయింట్స్ ఎలాగవుతాయి? మూవబుల్, అంటే చక్కగా అటు ఇటు కదులుతూ ఉంటాయి. సో మనము చక్కగా కాళ్ళు చేతులు వెనక ముడగలుగుతాం, ముందుకు ముడగలుగుతాము, ముందుకు ఒంగోగలుగుతాము, కిందకు బాచిమట వేసుకుని కూర్చోగలుగుతాము. ఈ జాయింట్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్, సపోర్ట్స్ న్యాచురల్ కొలాజన్ సిన్సెస్ ఇన్ ద బాడీ. అంతేకాకుండా ప్రకృతి సిద్ధంగా మన బాడీలో ఏమవుతుంది? కొలాజన్ ఉత్పత్తి కావడానికి సహాయం చేస్తుంది. అండ్ హెల్ప్స్ మెయింటైన్ మజిల్ హెల్త్. మజిల్ అంటే ఏంటో తెలుసా? కండరాలు. కండరాలు ఇప్పుడు ఈ ఎముక ఉందంటే ఎముక చుట్టూ ఏముంది? కండరాలు ఉన్నాయి. అంటే కండరాలు అంటే ఈ మజిల్స్ ఉన్నాయి. ఈ మజిల్స్ ఉండడం వల్ల నెక్కి ఇలా పడిపోయినా ఏమవుతుంది? మజిల్ ఉండడం వల్ల ముందు మజిల్కి దెబ్బ తగులుతుంది, కానీ కండరాలు అంటే ఎముక ఇరిగిపోదు. అవునే కదా. ఈ కండరాలు బాగా పెరగాలన్నా కూడా ఎముక చుట్టూ కండరాలు ఉంటే ఎముకలు త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. కాబట్టి ఆ మజిల్స్ బాగా ఆరోగ్యవంతంగా బాగా పెరగడానికి కూడా ఏం చేస్తుంది మనకి? కొలాజన్ హెల్ప్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, మనకి ఫ్లాక్స్ ఆయిల్ ఉందా? ఫ్లాక్స్ ఆయిల్ ఇందాక ఏం చెప్పుకున్నాం? ఎప్పుడైతే మన శరీరంలో కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయో దానికి నేచురల్ ఫుడ్ తినాలంటే ఏం చెప్పాం? ఒమేగా ఫ్యాటీ యాసిడ్ తినాలనుకున్నామా? అది ఏమని చెప్పుకున్నాం? ఏం ఫుడ్ లో ఎక్కువ ఉంటుంది అనుకుని చెప్పాం? కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో పాటు ఎక్కువగా చేపల్లో ఉంటుంది అనుకున్నాం కదా. సో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ 3 కానీ ఒమేగా 6 కానీ సాధారణంగా మనం కొంతమంది తినలేని వాళ్ళకి ఏం చేయాలి? ఫ్లాక్స్ ఆయిల్ వాడినట్లయితే మనకి ఫ్లాక్స్ ఆయిల్లో కూడా ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఉన్నాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి మన శరీరంలో ఎముకలకి వాపులు నొప్పులు రాకుండా మంటలు రాకుండా కాపాడుతాయి. ఓకేనా. నెక్స్ట్, మనకి కాల్షియం ఉందా? ఇందాకే చెప్పాను. మన శరీరంలో ఎముకలన్నీ దేంతో ఏర్పడ్డాయి? కాల్షియంతోని. సమ్ స్పెషలైజ్డ్ జాయింట్స్ అనే ఉన్నాయనుకున్నాం కదా. సో మరి ఎముకలన్నీ బలంగా ఉండాలంటే ఏం కావాలి? కాల్షియం కావాలి కదా. సో మన దగ్గర కాల్షియం ఉంది కాబట్టి కొంత వయసు వచ్చిన తర్వాత కాల్షియం పర్సంటేజ్ మనం తీసుకున్న ఆహారంలో సరిగ్గా ఉండదు, కాబట్టి మనం ఈ కాల్షియం వాడాలి. చూడండి, ఈ కాల్షియం ఏం చేస్తున్నట్ట? హెల్ప్స్ మెయింటైన్ అండ్ డెవలప్ హెల్దీ బోన్ అండ్ టీత్. మనకి ఆరోగ్యవంతమైనటువంటి మంచిగా పళ్ళు ఎముకలు ఉండేలాగా కాపాడుతుంది. ఎవరు? కాల్షియం. ఓకే. హెల్ప్స్ ఇంక్రీజ్ బోన్ డెన్సిటీ. ఈ కాల్షియం వాడడం వల్ల ఫలితంగా ఏమవుతుందని తెలుసా? ఏమవుతుంది? ఇంక్రీజ్ అంటే పెరగడం. బోన్ డెన్సిటీ అంటే ఏంటి? ఎముకల యొక్క సాంద్రత పెరుగుతుంది. అంటే గట్టిగా ఉంటాయి ఎముకలు. ఎప్పుడైతే గట్టిగా ఉన్నాయో మీరు చెప్పండి, ఎముకలు గట్టిగా ఉంటే కింద పడిపోయినప్పుడు ఎముక ఇరుగుతుందా? తిరగదు కదా. అలాగే ముసలి వయసులోని ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సినటువంటి కాల్షియం తీసుకోరు. ఆకుకూరలు తినరు, కొన్ని రకాల ఆహారాలు అంటే కూరలు తినరు, పాలు తాగరు. కాబట్టి అటువంటి ఎప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఎముకలు బలంగా ఉండవు, దృఢంగా ఉండవు. సో ఏమవుతుంది? డెన్సిటీ తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు పడితే ఏమవుతుంది? ఎముకలు ఇరిగిపోతాయి. అవును, ఇక్కడ కాలో చెయ్యి ఇరుగుతుంది. అందుకని చూడండి, ముసలి వయసు వాళ్ళు పడితే చాలు త్వరగా ఎముకలు ఇరుగుతుంటాయి. కాలో చెయ్యో ఈ హిప్ జాయింట్ విరుగుతుంటుంది. కాబట్టి అలా ఇరగకుండా ఉండాలంటే వాళ్ళ ఈ ఎముకలు బలంగా ఉండాలంటే ఏం వాడాలి మనం? కాల్షియం వాడాలి. ఇక్కడ చూడండి, హెల్ప్స్ రిడ్యూసెస్ ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఇన్ ఓల్డర్ పీపుల్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎవరికైతే కాల్షియం బాగుందో ముసలి వయసులో వాళ్ళకి ఎముకలు ఇరగకుండా ఉంటుంది. మే హెల్ప్ ట్రీటింగ్ ఆస్టియోపొరోసిస్. అంతే కదా, ఈ కాల్షియం వాడడం వల్ల ఏమవుతుందంట? ఆస్టియోపొరోసిస్ కూడా తగ్గుతుంది. ట్రీటింగ్ అంటే చూడండి, మే హెల్ప్ ట్రీటింగ్ ఆస్టియోపొరోసిస్. ఆస్టియోపొరోసిస్ ని మనము ట్రీట్మెంట్ కూడా వాడు చిన్నగా చెప్పుకున్నాం. ఆస్టియోపొరోసిస్ అంటే ఏంటి? బోలు ఎముకల వ్యాధి. బోలు ఎముకల వ్యాధి అంటే అర్థం ఏంటి? ఎముకల మధ్య కన్నాల కన్నాల కన్నాలు ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తేనెపుట్టు ఏ విధంగా కన్నాల కన్నాలుగా ఉంటుందో మీరే చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనం ముగ్గులు పెడతాం కదా, ముగ్గులు పెట్టడానికి వాడేది ఏంటి? శుద్ధ వాడతాం. అవునా, శుద్ధ వాడతాం. ఆ శుద్ధ నిరపాలంటే ఇరవగలమా? కింద కొడితే 2 ముక్కలు అవుతుంది. కానీ బ్లాక్ మోడ్ మీద రాసేది చాక్ పీస్ తెలుసా మీకు? చాక్ పీస్ మనం ఏం చేస్తాం? ఎలాగంటే ఇరిగిపోతుంది. అవునా. ఆ ఇరిగిపోయిన చోటి చాక్ పీస్ చూడండి, మధ్యలో ఎలా ఉంటాయి? కన్నాలు కన్నాలుగా గుల్లగా ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఎముకలు గుల్లగా ఉన్నాయో అప్పుడు ఎముకలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే బోలు ఎముకల వ్యాధి అన్నాం కదా. ఆస్టియోపరోసిస్ అంటే ఆస్టియోపరోసిస్ మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది. మగవాళ్ళకి 30% వస్తుంది, ఆడవాళ్ళకి 70% వస్తుంది. ఓకే. పోస్ట్ మేనోపాజల్ ఆస్టియోపరోసిస్ అన్నాం. ఆడవాళ్ళకి మేనోపాజ్ ఎప్పుడైతే ఋతుచక్రం ఆగిపోతుందో అప్పుడు ఈ ఆస్టియోపరోసిస్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేది ఎవరు?
కాల్షియం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి, పళ్ళు బలంగా ఉంటాయి, ఎముకలు గట్టిగా దృఢంగా ఉంటాయి. అంతేకాదు ముసలి వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళ ఎముకలు ఇరగకుండా ఉంటాయి. అంతేకాదు ఆస్టియోపొరోసిస్ కూడా ట్రీట్మెంట్ కి మనం కాల్షియం వాడడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నెక్స్ట్ మరి విటమిన్ డి, ఇందాక చెప్పుకున్నాం. విటమిన్ డి అనేది సూర్యరశ్మి ద్వారా మనకు వస్తుంది. మరి సూర్యుడి దగ్గర సూర్యరశ్మిలోకి మనం వెళ్ళలేనప్పుడు, అంటే మనం బయటికి వెళ్ళి వాకింగ్ చేయలేనప్పుడు, లేదా ఈవినింగ్ కానీ వాకింగ్ చేయలేనప్పుడు విటమిన్ డి మనకు అందదు. కాబట్టి ప్రకృతి ఇచ్చేటువంటి విటమిన్ డి మనం తీసుకుంటలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? సప్లిమెంట్ రూపంలో వాడాలి. మనకి కూడా అబ్జార్బ్డ్ సబ్లింగల్ స్ప్రే విటమిన్ డి ఉంది. ఇది వాడడంగా ఏమవుతుందంటే మనకి హెల్ప్స్ మెయింటైన్ గుడ్ బోన్ హెల్త్. మన యొక్క ఎముకలు దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి కాల్షియం, విటమిన్ డి మనం ప్రమోట్ చేయొచ్చు. మనకున్నాయిగా. నెక్స్ట్ ఇందాక నుంచి చాలా సార్లు చెప్పుకున్నాం, పసుపు వాడండి, పసుపు వాడండి. పసుపు వల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంది కదా. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఎప్పుడైతే కాళ్ళల్లో, కీళ్ళల్లో నొప్పులు వస్తాయి కదా, ఆ నొప్పులు వస్తే మంట ఉంటుంది. ఒకసారి కాళ్ళు చేతులు మంటలుగా ఉండి నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు తగ్గడానికి, వాపులు తగ్గడానికి, ఓకే, కాళ్ళు చేతులు పొంగుతున్నట్టుగా నొప్పులుగా ఉంటాయి కదా, అలాంటి నొప్పులకి, మంటలకి ఆ, ఏం చేయాలి మనం? కర్క్యూమిన్, అంటే మనకి దగ్గర ఉన్నట్టు కర్క్యూమిన్ ప్లస్ వాడినట్లయితే పేషెంట్కి ఆ యొక్క నొప్పులు బాగా తగ్గుతాయి. ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరైనా నొప్పులు ఉన్నాయి, నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్, మెడంతా నొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది, భుజాలు నొప్పిగా ఉంటున్నాయి, పాదాలు నొప్పి వస్తున్నాయి అని, లేదా పాదాలు మండుతున్నట్టుగా ఉన్నాయి, నొప్పి వస్తుంది, లేదా వెన్నుపూస మండుతుంది, నొప్పిగా ఉంది, కాలుతున్నట్టుగా ఉంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారనుకోండి జాయింట్ పెయిన్స్ కి, ఏం వాడచ్చు? ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి మనం వాడేది? ఫస్ట్ ప్రొడక్ట్ కాళ్ళు నొప్పులైనా, కీళ్ళ నొప్పులు, ఎలాంటి నొప్పులకైనా మన వెస్టేజ్ లో ఉన్నవంటే ప్రొడక్ట్స్ చెప్తాను. ఫస్ట్ గ్లూకోజన్ వాడతాం. రెండోది ఏం వాడతాం? కొలాజన్ వాడతాం. మూడోది ఏంటి? ఫ్లాక్స్ ఆయిల్. ఫస్ట్ ఏం వాడుతున్నాం? గ్లూకోజమైన్. సెకండ్ కొలాజన్. థర్డ్ ఫ్లాక్స్ ఆయిల్. నెక్స్ట్ నాలుగో ప్రొడక్ట్ కాల్షియం. ఐదు విటమిన్ డి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆరో ప్రొడక్ట్ ఏంటి? కర్క్యూమిన్ ప్లస్. మనకి ఎవరికైనా గుర్తుంచుకోండి, వయసుతో సంబంధం లేదు. 14 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళు నొప్పులు, కీడి నొప్పులు, మెడ నొప్పి, పటక్స్ నొప్పి, హిప్ నొప్పి, ఏ రకాల నొప్పులైనా మనం ఈ 6 ప్రొడక్ట్స్ చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా సరే నొప్పులు అని అంటే మనం ఈ ప్రొడక్ట్స్ చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇప్పుడు మీరు అప్లై ఫోన్ చేసి, సార్ మా ఇంటి పక్కన ఆవిడకి నడుము నొప్పి ఉంది సార్, చాలా కాలం నుంచి వాడుతుంది సార్, తగ్గట్లేదు అని అంటారు. అప్పుడు మీరు ఆయన అడిగే బదులు ఈ 6 ప్రొడక్ట్స్ మీరు గుర్తుంటే మీకు ఆయన డిస్టర్బ్ చేయట్లేదు కదా. మనం ఇప్పుడు ఆయన ఏదో పనిలో ఉంటారు, మీటింగ్లో ఉంటారు, ట్రావెలింగ్ లో ఉంటారు, కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయడు. ఎవరికైనా నొప్పులు కానీ ఇది మీరు చెప్పండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ నేను ఒకటి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? మరి నాకు షుగర్ ఉంది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పి ఉంది. మరి అప్పుడు గ్లూకోజ్ మీద చెప్పచ్చా మనం? గ్లూకోజ్ మీద చెప్పచ్చా? గ్లూకోజ్ మీద చెప్పకూడదు. ఎందుకనంటే గ్లూకోజ్ మీద చెప్తే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే మీరు, ఒకవేళ షుగర్ నార్మల్ గానే ఉంది, ఎక్కువ లేదంటే మీరు ఏం చేస్తారంటే గ్లూకోజ్ మీద వాడే ముందు నీమ్ టాబ్లెట్ వాడించండి. నీమ్ టాబ్లెట్స్ ఎప్పుడు వాడించాలంటే ఏదైనా తినకముందు 1 గంట ముందు నీమ్ టాబ్లెట్స్ వాడించి గ్లూకోజ్ మీద ఇవ్వండి. అది రోజుకి ఒకసారి. లేదు వాడికి షుగర్ లేదు, ఏమీ లేదంటే గ్లూకోజ్ మీద వాడించండి. ఓకే. లేదు మనకు ఆ రిస్క్ కూడా వద్దనుకుంటే గ్లూకోజమిన్ అస్సలు వాడించద్దు. ఓకే. ఏ వాడతారో తెలుసా? ఎలార్జినిన్ వాడించండి. ఏం వాడించాలి? ఎలార్జినిన్ వాడించండి. నెక్స్ట్ కొలాజిన్ వాడించండి. ఫ్లాక్స్ చెప్పండి. కాల్షియము, విటమిన్ డి చెప్పండి. కర్కుమిన్ చెప్పండి. ఇవి చెప్పినట్లయితే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి పూర్తిగా పరిపూర్ణంగా తగ్గుతాయి. ఓకేనా? అర్థమైందా మీకు ఇప్పటి వరకు? సో సార్ విజయరాజు గారు, సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, మీకు ఏ డౌట్స్ ఉన్నా, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్పండి సార్.